మును విరాట్ రూపముగా గెలపవచ్చును. అదియే వారి సవాలుకు జవాబును కూర్చగలదు. పెద్ద పులి, ఏనుగు, మెరుపు వంటి ఏదియో ఒక ఉన్నతమగు భౌతిక శక్తికి వందనములొసగడి అలవాటును కలిగి ఉన్నందున విరాట్ రూపములకు సైతము వారు వందనములను అర్పింపగలరు. అర్జునుడు అర్థింపగా శ్రీకృష్ణ భగవానుడు అసురుల కొరకై తన విరాట్ రూపమును ప్రదర్శించెను. విశుద్ధ భక్తుడు అటువంటి లౌకిక విరాట్ రూపమును గాంచుటకు అలవాటు పడి ఉండనందున ప్రత్యేక దృష్టి తత్ప్రయోజనార్థమై అవసరమగును. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు తన విరాట్ రూపమును గాంచుటకు అర్జునునకు ప్రత్యేక దృష్టి నొసగెను. ఆ విరాట్ రూపము భగవద్గీత యందలి ఏకాదశాధ్యాయమున వర్ణింపబడినది. ఆ విశ్వరూపము అర్జునుని కొరకు కాక ఎవరిని పడితే వారిని భగవద్ అవతారముగా అంగీకరించి జనులను తప్పుదారి పట్టించు అల్పజ్ఞ వర్గము వారి కొరకై ప్రత్యేకముగా ప్రదర్శింపబడినది. అవతారముగా ప్రకటించుకొనిన వానిని విశ్వరూపమును చూపి ఆ విధముగా తాను అవతారమునని నిరూపించుకొమ్మని అడుగవలెనని వారికి సూచింపబడుచున్నది. శ్రీకృష్ణ భగవానుని ఆ విరాట్ రూప ప్రదర్శనము నాస్తికునికి ఒక పంతమును, అసురులకు ఒక ఉపకారమును ఏకకాలమునగును. ఆసురీ స్వభావులు భగవానుని విరాట్ రూపినిగా చింతించుచు క్రమముగా హృదయమునందు గల మలిన విషయములను తొలగించుకొనగలరు. ఆ విధముగా వారు భవిష్యత్తులో భగవానుని దివ్య రూపమును వాస్తవముగా గాంచుటకు యోగ్యతను సాధించగలరు. కరుణాంతరంగుడగు శ్రీకృష్ణ భగవానుడు నాస్తికుల ఎడ మరియు స్థూల భౌతికవాదుల ఎడ చూపిడి అనుగ్రహమిదియే. హరే కృష్ణ. ప్రభుజీ కృష్ణ మాతాజీ, నేను చదవమంటారా? భారతి మాత మీరు చదవండి. భారతి మాతాజీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్తులు. హరే కృష్ణ. మీరు రాకముందే హరే స్టార్ట్ కృష్ణ ప్రభు, అమ్మా హరే ఎన్నో కృష్ణ శ్లోకం ప్రభుజీ, మీరు చదువుతారా? ఇప్పుడు 24వ శ్లోకం అయిందండి. మీరు చదవండి అమ్మా. భారతి మాతాజీ భారతి కంటిన్యూ మాత చేసి. చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 25వ శ్లోకం. సప్త భౌతికాంశములతో ఆవరించబడి ఉన్న అండకోశ శరీరమునందు గల భగవానుని విరాట్ రూపమే విరాట్ ధారణకు విషయమై ఉన్నది. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు అనేకములైన ఇతర రూపములను కలిగి ఉండుటయు, ఆ రూపములన్నీ అతని ఆది రూపమునకు అభిన్న మగుటయు ఏకకాలమున సంభవించును. పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుడే ఆది అయిన దివ్య రూపమనియు మరియు అతని నిత్య రూపమనియు భగవద్గీత యందు నిరూపింపబడినది. కానీ తన అచింత్యమైన అంతరంగిక శక్తిచే ఆత్మ మాయచే అతడు పలు రూపముల ద్వారా అవతారముల ద్వారా పూర్ణ శక్తి ఏమాత్రము ప్రభుజీ కంటిన్యూ చేయండి అమ్మా. అవతారముల ద్వారా పూర్ణ శక్తి ఏమాత్రము తరగకుండా విస్తరించగలడు. అతడు పూర్ణుడు. అసంఖ్యాకములకు పూర్ణ రూపములు అతని నుండి ఉద్భవించుచున్నను ఎటువంటి తరుగు లేకుండా అతడు పూర్ణుడై ఉండగలడు. అదియే అతని ఆధ్యాత్మిక అంతరంగిక శక్తి అయి ఉన్నది. ప్రతిద్వంద్వి గాని అధికుడు గాని లేనటువంటి పరమపురుషుడనని పలికిన విషయమును తాను వాస్తవముగా అంతటి శక్తిని కలిగి ఉన్నానని అల్పజ్ఞ వర్గ మానవులకు విశ్వాసమును కలిగించుటకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందలి ఏకాదశాధ్యాయమున తన విరాట్ రూపమును ప్రదర్శించి ఉన్నాడు. అట్టి అల్పజ్ఞుడు భగవానుడు సామాన్య మానవునిగా అవతరించుటను ధారణ చేయజాలరు. సూర్యుని అంత పెద్ద పెద్ద అసంఖ్యాక గ్రహములను కలిగి ఉన్న విశాల అంతరిక్షమును గూర్చి భౌతికవాది అసంపూర్ణముగానే అయినప్పటికీ ఏదియో కొంత ఆలోచింపగలడు. ఈ విశ్వము మరియు కోట్లాది ఇతర విశ్వములలో ప్రతి ఒక్కటి జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, పృథ్వీ, భౌతిక ప్రవృత్తి అనేది సప్తావరణలలో ఆవరించబడి పెద్ద ఫుట్బాల్ వలె కారణ సముద్రమున తేలుచున్నవని ఎరుగజాలక కేవలము వృత్తాకార ఆకాశమునే నడినెత్తిన వారు గాంచుదురు. ఆ కారణ సముద్రమునందే శ్రీకృష్ణ భగవానుడు మహావిష్ణువు రూపమున శయనించును. భగవానుని పాక్షిక విస్తారమైనటువంటి ఆ మహావిష్ణువు శ్వాస నుండియే
సమస్త విశ్వములు బీజరూపమున బయలువెడలుచుండును. అతడు గట్టిగా ఊపిరి పీల్చినంతనే పలువురు బ్రహ్మలు అధిష్టాతలుగా గల ఆ విశ్వములన్నీయును నశించును. ఈ విధముగానే భౌతిక విశ్వములు శ్రీకృష్ణ భగవానుని సంకల్పమున సృష్టింపబడుచు నశించిపోవుచున్నవి. దీనిని బట్టి మూర్ఖుడైన భౌతికవాది తానెంత మూర్ఖముగా మరణశీలుడైన ఒక సాధారణ జీవిని భగవానునికి ప్రతిద్వంద్వి అవతారముగా తయారు చేయుచున్నాడో ఊహించుకొనవచ్చును. అటువంటి మూర్ఖ జనులు గుణపాఠం చెప్పుట కొరకే శ్రీకృష్ణుడు ప్రత్యేకముగా విరాట్ రూపమును ప్రదర్శించెను. అంతటా దేవదేవుని వలె అట్టి విరాట్ రూపమును చూపినప్పుడే ఎవరినైనా మనుజుడు భగవతావతారంగా అంగీకరింపగలడు. కనుక భౌతికవాది తన శ్రేయస్సు దృష్ట్యా మరియు సుఖదేవ గోస్వామి ఉపదేశించిన రీతి తన మనస్సును శ్రీకృష్ణుని విరాట్ రూపముపై కేంద్రీకరింపవచ్చును. కానీ సాక్షాత్తు శ్రీకృష్ణుని వంటి వారిమేనని పలుకుచు అతని వలె వర్తింపజాలనటువంటి సమస్త విశ్వము కూడి ఉన్న విరాట్ రూపమును ప్రదర్శింపజాలకపోయిన వంచుకులచే తప్పుదారి పట్టకుండానట్లు మాత్రము అతడు సావధానుడై ఉండవలెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. సుధామాతాజీ హరే ఉన్నారమ్మా? ప్రభుజీ నేను ఉన్నాను. హరే కృష్ణ. శ్రీ సుధామాతాజీ అని చదవండి అమ్మా. 26వ శ్లోకం. ఈ విషయమున అనుభూతిమనర్చుకొనిన వారు పాతాళ లోకములు ఆ విశ్వప్రభువు పాదమూలములు అగును. రసాతలము అతని పాదముల మడములు బొటన వేళ్లగును అధ్యయనము కావించిరి. మహాతల లోకములు చేల మండలు కాగా తలాతల లోకములు అతని కాలి పిక్కలై ఉన్నవి. భాష్యము. దేవదేవుని దేహమునకు అన్యముగా దృశ్యమాన జగత్తు యొక్క అస్తిత్వమునందు ఎట్టి సత్యము లేదు. భగవద్గీత యందు ధ్రువపరచబడినట్లు దృశ్యమాన జగత్తునందలి ప్రతిదియు అతని యందే నిలిచియున్నది. కాని దీని భావము భౌతికవాదిగాంచెడి ప్రతిదియు దేవదేవుడనియే మాత్రము కాదు. భగవానుని విరాట్ రూపము అట్టి భౌతికవాదికి ఆ దేవదేవుని గూర్చి తలచెడి అవకాశమును కలిగించును. కాని ఆధిపత్యము వహింపవలెనడి భావనను కూడిన అతని జగదృష్టి భగవదానుభూతి మాత్రము కానేరదని అతడు తప్పక ఎరుగవలెను. ప్రకృతి వనరులను కొల్లగొట్టవలెనను భౌతిక భావనము భగవానుని బాహ్య శక్తిచే కలిగడి భ్రాంతి వలన కలుగుచున్నది. అయినను భగవాన్ని విరాట్ రూపధారణ ద్వారా పరమ సత్యమును ఎవరేని అనుభూతమనర్చుకొనగోరినచో సేవాభావమును అలవర్చుకొనవలెను. సేవాభావము జాగృతం కానిదే విరాట్ అనుభవ భావనము ద్రష్టకు ఎట్టి ఫలితమును కలుగజేయదు. దివ్యుడగు శ్రీకృష్ణ భగవానుడు ఏ రూప భావన ఎందైనను భౌతిక సృష్టిలో భాగము కాడు. అన్ని పరిస్థితుల యందును పరమ పురుషునిగా తన అస్తిత్వమును నిలుపుకొని ఎన్నడును త్రిగుణములచే ప్రభావితుడు కాకుండాను. భౌతికమైనటువంటి ప్రతిదియు త్రిగుణములచే కలుషితము కావలసినదే. కాని భగవానుడు మాత్రము సదా తన అంతరంగ శక్తి పైననే నిలిచియుండును. విశ్వము 14 లోకములుగా విభజింపబడి ఉన్నది. భువర్, సువర్, మహర్, జన, తప, సత్యలోకములనడి 7 ఉన్నత లోకములు ఒకదాని పైన ఒకటి ఉన్నవి. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకములనడి 7 అధోలోకములు ఒకదాని క్రిందనొకటి ఉన్నవి. భగవాన్ని దేహవర్ణనము అతని పాదముల నుండి ఆరంభము కావలెనని భక్తి మార్గమున తెలుపబడినందున ఈ శ్లోకమునందు కూడా వర్ణనము క్రింద భాగము నుండి ఆరంభమగుచున్నది. సుఖదేవ గోస్వామి మాన్యుడైనట్టి కృష్ణ భక్తుడు కనుక వర్ణనముందు అతడు ఖచ్చితముగా క్రమ పద్ధతిని పాటించును. హరే కృష్ణ. చదివినండి ఇంకొకటి 21. ముందుకు వెళ్దాంలేండి. 27, 28 నెక్స్ట్ శారదా స్వరూపిణి మాత ఉన్నారమ్మా? థ్యాంక్ యూ. పద్మావతి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు. చదువుతుంది.
27వ శ్లోకం. సుతల లోకము విశ్వరూపము యొక్క జానువులు కాగా వితల అతల లోకములు పూర్వులై ఉన్నవి. మహీతలము ఆగనములు నభస్థలము అతని నాభి అయి ఉన్నది. 28వ శ్లోకం. తేజోమయ లోకము ఆది పురుషుని విశ్వరూపము యొక్క వక్షస్థలము కాగా మహర్లోకము అతని మెడ, జనలోకము అతని వదనము, ఉపోలోకము అతని పాలభాగము ఉన్నది. సత్యలోకముగా తెలియబడు అత్యున్నత లోకము సహస్ర శిరములు కలిగిన అతని శిరమై ఉన్నది. భాష్యం. సూర్యుడు చంద్రుడు వంటి ప్రకాశమాన తేజోమయ లోకములు దాదాపు విశ్వము నడుమ భాగమున స్థితి అయి ఉన్నవి. వాటిని ఆది పురుషుని రూపపు స్థలముగా భావించవలెను. విశ్వ నిర్దేశకులైనటువంటి దేవతల స్వర్గలోకములుగా కూడా పిలువబడి తేజోలోకములు పైన మహర్జన తపోలోకములు కలవు. వీటన్నింటికి పైన సత్యలోకము కలదు. అచటనే గుణములకు ముఖ్య నిర్దేశకులైన విష్ణువు, బ్రహ్మ, శివుడు వసింతురు. ఈ విష్ణువు క్షీరోదక శాయి విష్ణువుగా తెలియబడుచు ప్రతి జీవి అందు పరమాత్మ రూపమున వర్తించుచుండును. ఈ విధముగా అసంఖ్యాకములైన విశ్వములు కారణ సముద్రమున తేలుచున్నది. అసంఖ్యాక సూర్యులు, చంద్రులు, స్వర్గలేక దేవతలు, బ్రహ్మలు, విష్ణువులు, శివులను కూడి విరాట్ రూపము ఆ విశ్వరూపములలో ప్రతి దాని యందు కలదు. భగవద్గీత యందు తెలుపబడినట్లు అవి అన్నీను శ్రీకృష్ణ భగవానుని అచింత్య శక్తి అందలి ఏకాంశమున స్థితిని కలిగి ఉన్నవి. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. అనుపమ మాతాజీ చెబుతారా? హరే కృష్ణ. ఇంద్రాదయో బాహవ ఆహురుస్రాహ కర్ణో దిశశ్రోత్రమముష్య శబ్దః నాసత్యదస్రౌ పరమస్య నాసే ఘ్రాణోస్య గంధో ముఖమగ్నిరిద్ధః. ఇంద్రుని అధ్యక్షతన గల దేవతలు అతని బాహువులు, 10 దిక్కులు అతని కర్ణములు, శబ్దము అతని శ్రవణ శక్తి అయ్యున్నవి. అశ్విని కుమారులు అతని నాసికారంధ్రములు, గంధము అతని ఘ్రాణ శక్తి అయినది. దీప్తమానముగా అగ్నియే అతని ముఖము. భాష్యము. భగవద్గీత అందులో 11వ అధ్యాయమున కావింపబడిన శ్రీకృష్ణ భగవాను విరాట్ రూప వర్ణనము శ్రీమద్ భాగవతమున ఇచ్చట మరింత వివరింపబడుచున్నది. భగవద్గీత 11.30 శ్లోకమందలి వర్ణనము ఈ విధముగా కొనసాగి ఉండదు. ఓ విష్ణు, నీవు సమస్త జనులను నీ దీప్తమానముకు నోళ్లయందు హరించి వేయుచున్నట్లుగాను సమస్త విశ్వమును నీ అసంఖ్యాక కిరణములచే కప్పివేయుచున్నట్లుగాను నేను గాంచుచున్నాను. లోకములను తప్పింపచేయుని వ్యక్తిమై ఉన్నావు. ఈ విధముగా భగవద్గీత విద్యార్థికి శ్రీమద్ భాగవతము విశ్వవిద్యాలయం అధ్యయనమై ఉన్నది. రెండునూ పరతత్వమైన శ్రీకృష్ణ విజ్ఞానమైనందున ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉన్నది. పరమ పురుషుడకు శ్రీకృష్ణ భగవానుని విరాట్ రూప భావనమునందు శాసకులైన దేవతలు, శాశ్వతులైన జీవులు ఉన్నారని తెలుపబడింది. జీవుని సూక్ష్మాతి సూక్ష్మ అంశము సైతము భగవానుని చే శక్తి ప్రధానము కావింపబడిన దేవతలచే నియమింపబడును. దేవతలందరూ భగవానుని విశ్వరూపమునందే ఉన్నందున విరాట్ రూప భావనలో గాని లేదా కృష్ణునిగా నిత్యమగు దివ్య రూపమునందు గాని ఆ దేవదేవుని అర్చించుట సమస్త దేవతలను మరియు ఇతర అంశాలను సైతము ప్రియమునొందించును. ఇది చెట్టు మొదలకు నీరు పోయట ద్వారా శక్తిని సమస్త వృక్ష భాగములకు సరఫరా చేయటువంటిది. ఈ రీతిగా భౌతికవాదికి కూడా భగవానుని విరాట్ రూప అర్చనము నిజ మార్గమునకు నడుపునదే కాగలదు. వివిధ కోరికలు తీరుటకు పలువురు దేవతలు దరిచేరవలసిన అవసరము మనుజునకు లేదు. వాస్తవిక సత్వ స్వరూపము స్వయముగా భగవానుడే. సమస్తము కేవలం అతనియందే నిర్భూతమై ఉన్నందున ఇతరులందరూ భావనా మాత్రులై ఉన్నారు. ముందుకెళ్దామంటారా? హరే కృష్ణ. ముందుకెళ్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభామాత చదువుతారమ్మా? అమ్మా మ్యూట్ లో ఉన్నారు ప్రభామాతాజీ.
ఓకే. హరే కృష్ణ. 30వ శ్లోకం. గౌరక్షిణీ చక్షుర్భూత్పతంగః పక్ష్మాని విష్ణోరహాని ఉభయ చ తద్భ్రూ విజృంభః పరమేష్టి దిష్ణామపోస తాలురస ఏవ జిహ్వ. అనువాదం. అంతరిక్షం అతని కన్నులుగాను, దుస్య శక్తిగా సూర్యబింబము అతని నేత్రగోళమున అయింది. దివారాత్రములు అతని కనురెప్పలుగాగా అతని కనుబొమ్మల కదలికలు ఎందే బ్రహ్మ మరియు అటువంటి ఇతర ప్రధాన దేవతలు వసించు. జలాది దేవత యొక్క వరుణుడు తాలూకాగా రసం అతని ఉద్యోగయింది. భాష్యం. సూర్యుడు కొన్ని మార్లు నేత్రగోళంగాను మరి కొన్ని మార్లు అంతరిక్ష గోళంగాను వర్ణింపబడినందున సామాన్య దృష్టికి శ్లోకమునందుల వర్ణన కొంత పరస్పర విరుద్ధంగా గోచరించారు. కానీ శాస్త్ర నిర్దేశంలో సామాన్య దృష్టి అనే ప్రసక్తే వదిలించారు. కనుక మనం శాస్త్ర వర్ణను అంగీకరించి సామాన్య దృష్టి అనగా సామాన్య జ్ఞానం కన్నను విరాట్ రూపం పైనే మనసును కేంద్రీకరించమని. సామాన్య జ్ఞానం అన్నది సర్వదా అసంపూర్ణమై ఉండగా శాస్త్ర వర్ణనలు సదా పూర్ణములే ఉంది. ఏదైనా పరస్పర విరుద్ధత గోచరించో అది మన అసంపూర్ణత్వం వల్లనే కానీ శాస్త్రం వల్ల కాదు. వేద విజ్ఞానము దరిచేరవలసిన విధానం ఇది. చదవమంటారా బాబు ప్రభు? 31. ఛందాస్య నస్తస్య శిరోగ్రనాంతి ద్రష్టాయమః స్నేహ కళాద్విజాని హసో జనోన్మధికారి చమయ దూరస్థ సర్గ యథాపాంగ మోక్ష. అనేవారు. వేదమంత్రంలో ఆ అనంతుని బ్రహ్మరంధ్రం అని వారు పలుకుడు. పాపుల్ని శిక్షించుడు యమరాజు మృత్యుదేవుడు అతని దవడలు, స్నేహకళ అతని దంతవరుస కాగా పరమ మోహకర్మకు భౌతిక శక్తి అతని దరఖాస్తులు ఉన్నది. భౌతిక సృష్టి అనేది ఈ అపార సాగరం కానపై అతడు వీక్షను సారించుడే ఉంది. భాష్యం. వైదిక నిర్ధారణను అనుసరించి ఈ భౌతిక సృష్టి శ్రీకృష్ణ భగవాను భౌతిక శక్తిపై వీక్షను సారించు యొక్క ఫలితమై ఉన్నది. ఆ భౌతిక శక్తి ఇచ్చిన పరమ మోహకర శక్తిగా వర్ణింపారు. అటువంటి భౌతికతచే మోహితులైన బద్ధజీవు తాత్కాలికము ఈ భౌతిక సృష్టి కేవలము సత్యము యొక్క అనుకరణ మాత్రమే అని, భగవాన్ అటు మోహకరం చూపులచే ప్రభావితులైన వారు పాపుల సృష్టి యమరాజు ఆధీనంలో ఉంచబడదని తప్పక ఎరుగారు. తన దంతములను ప్రదర్శించు భగవాను అనురాగపూర్వకంగా మందహాసం చేయదు. భగవాను గురించి ఈ సత్యమును గ్రహింపగలిగిన బుద్ధిమంతుడు అతనికి సంపూర్ణ శరణాగతులు కాగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. 32వ ప్రశ్న. వ్రీడోత్తరౌష్ణో అధర ఏవ లోభో ధర్మః స్తనోధర్మ పదో అస్య పృష్టం హస్తస్య మేఢ్రం వృషణౌ చ మిత్రో వృక్షిః సముద్రా గిరయో అస్తి సంగాః. అనువాదం. లజ్జ అతని పై పెదవి, లోపము అతని క్రింద పెదవి, ధర్మము అతని స్తనములు, అధర్మము అతని వీపు భాగము అయ్యున్నవి. భౌతిక జగమున సర్వజీవులను సృజించడి బ్రహ్మ అతని జననేంద్రియము మరియు మిత్రావరణులు వృషణములు అయ్యున్నారు. సముద్రము అతని కుక్షి కాగా పర్వతములు అతని ఎముకలై ఉన్నవి. భాష్యము. అల్పజ్ఞులకు వారు తప్పుగా ధారణము చేయనట్లు దేవదేవుడు నిరాకారుడు కాడు. సర్వ ప్రామాణిక వేద వాంగ్మయమునందు ధ్రువపరపబడినట్లు అతడు పరమపురుషుడై ఉన్నాడు. కానీ అతని వ్యక్తిత్వము మనము ఊహింపగలిగిన దానికి భిన్నమైనట్టుది. బ్రహ్మదేవుడు అతని జననేంద్రియములు గాను మిత్రావరణలు అతని వృషణములు గాను వర్తింతురని ఇచ్చట తెలుపబడినది. అనగా సర్వ దేహాంగములతో అతడు పూర్ణుడై ఉన్నాడు. కానీ ఆ అంగములు వివిధ శక్తులను కూడి భిన్నములై ఉన్నవి. కనుక భగవానుడు నిరాకారునిగా వర్ణింపబడినప్పుడు అతని స్వరూపము మన అసంపూర్ణ భావనలో ఉన్నటువంటి స్వరూపము వంటిది కాదని మాత్రమే అవగతం చేసుకునవలని. అనగా మనుజుడు కొండలు పర్వతములను గాని లేదా సముద్రము ఆకాశమును గాని విరాట్ పురుషుని దేహములోని అంశలుగా గాంచుచు ఆ దేవదేవుని అర్చింపవచ్చును. శ్రీకృష్ణ భగవానుని అర్జునునకు చూపబడిన విరాట్ రూపము నాస్తికులకు ఒక పంతము పలుకుట వంటిది. చదవమంటారా ప్రభుజీ? 33. నద్యో అస్య నాక్షోధ. ముందుకెళ్దామండి. ఓకే. హరే కృష్ణ. లక్ష్మీమాత చదువుతారమ్మా? హరే కృష్ణ. హరే కృష్ణ.
ఓ రాజా, నదులు ఆ విరాట్ దేహములోని నాడులు, వృక్షములు అతని దేహమునందరి రోమములు, అనంత పరాక్రమము గల వాయువు అతని శ్వాస అయి ఉన్నవి. కాలగమనము అతని గతి, మరియు ప్రకృతి త్రిగుణముల ప్రతిక్రియలు అతని కర్మలు అయి ఉన్నవి. భాష్యం. కొన్ని సంప్రదాయముల వారు తుచ్చముగా ఆలోచించున్నట్లు దేవదేవుడు ఒక జడ పాషాణము గాని క్రియారహితుడు గాని కాడు. అతడు కాలగమనముతో పాటు చరించును. తత్కారణముగా అతడు తన ప్రస్తుత కర్మలతో పాటు భూత భవిష్యత్ కర్మలను గూర్చియు ఎరిగి ఉండును. అతనికి తెలియనిది ఏదియూ లేదు. అతని కర్మలే అటువంటి ప్రకృతి గుణముల ప్రతిక్రియల ద్వారానే బద్ధజీవుల నడపబడుచున్నారు. భగవద్గీత 7.12 తెలుపబడినట్లు ప్రకృతి గుణములు అతని నిర్దేశమునందే వర్తించుచున్నవి. నిజమునకు ప్రకృతి సిద్ధమైన ఏ కర్మయు గుడ్డిది కాదు, అప్రయత్నముగా సిద్ధించినది కానీ కాదు. ఆ కర్మల వెనుకనున్న శక్తి భగవానుని నిర్దేశమే. అనగా భగవానుడు ఎన్నడూనూ క్రియారహితుడు కాడు, కేవలము ఆ రీతి తప్పుగా మాత్రమే భావింపబడును. ఉన్నతులైన వారి విషయమందు దేవదేవుడు స్వయముగా వనరించవలసినదేదియూ లేకున్నను సమస్తము అతని నిర్దేశము ద్వారానే వనరింపబడునని వేదములు పలుకుచున్నవి. సాధారణముగా చెప్పబడినట్లు అతని అనుమతి లేనిదే గడ్డిపోచ కూడా కదలదు. సమస్త విశ్వములు వాని అధిపతులు బ్రహ్మలు కేవలము అతని విశ్వహిత కాలమందే నిలిచియుందురని బ్రహ్మ సంహిత 5.48 ఎందు తెలుపబడినది. అదే విషయము ఇచ్చట ధృవపరచబడినది. విశ్వములకు మరియు విశ్వములయందలి లోకములకు ఆధారభూతమైన వాయువు ఆక్షేపణకు అతీతమగు విరాట్ పురుషుని కేవలము క్షణమాత్ర శ్వాసయే ఉన్నది. అనగా నదులను, వృక్షములను, వాయువును, గడుచు కాలమును అధ్యయనము చేయుట ద్వారా నేనను మనుజుడు నిరాకార భావనచే మోసపోకుండా శ్రీకృష్ణుని ధారణ చేయగలడు. పరమసత్యపు నిరాకార భావన యందు అతిగా ఆసక్తులైన వారు సగుణ రూపమును ధారణ చేయువారు కన్నను అధికముగా క్లేశములకు గురియగుదురని భగవద్గీత 12.5 ఎందు తెలుపబడినది. చదవమంటారా ప్రభుజీ? 34. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 32వ శ్లోకంలో లాస్ట్ లైన్ ఏంటి? అర్థం ఏంటి? అంటే 24వ శ్లోకంలో అలాగే వచ్చింది. ఒక పంతము వంటిది ఆయన పంతం వంటిదేనా ఛాలెంజ్ లాంటి తీసుకెళ్ళి శ్రీకృష్ణ భగవాన్ నుంచి అర్జునుడికి చూపబడిన విరాట్ రూపము నాస్తికులకు ఒక పంతము పలుకుట వంటిది. అదేనండి. నేను ఇంగ్లీష్ మీనింగ్ చూద్దాము అనుకున్నాను మీరు చెప్పిన అదే చదువుతున్నప్పుడే. అసురులకు ఉపకారం కూడా అని రాశారు 24వ శ్లోకంలో. 24లో ఏముందండి? అసురులకు ఉపకారము నాస్తికునికి పంతము ఒక ఏకాలంలో జరుగున అవును రాశారు. అసురులకు ఒక శ్రీకృష్ణ భగవాన్ విరాట్ రూప ప్రదర్శనకు నాస్తికులకు ఒక పంతమును, అసురులకు ఉపకారమును ఏకకాలమును అశ్రీ స్వభావాలు భగవాన్ విరాట్ రూపినిగా చింతించుచు క్రమముగా హృదయమునందు గల మాలిన విషయమును తొలగించుకొనగలరు. ఆ విధముగా వారి భవిష్యత్తులో భగవాను దివ్య రూపం వాస్తవంగా గాంచుటకు యోగ్యతను సాధించగలరు. కరుణాంతరంగుడకు శ్రీకృష్ణుడు నాస్తికులేడ మరియు స్థూల భౌతికవాదులేడ చూపిడి అనుగ్రహం ఇదియే. ఒకసారి నేను ఇంగ్లీష్ బుక్ లో చూడాలి బాగారు. ఓకే, ఆ విధంగా తన అవతారం నిరూపించుకోమని అడుగువెళ్ళిన వారికి బహుశా ఆ పై లైన్ లోనే ఉంది. నేను అదే ఆ లైన్ లోనే అనుకున్నాను. అవతారముగా ప్రదర్శించుకుని వారికి విశ్వరూపమును చూపి ఆ విధముగా తాను అవతారమును నిరూపించుకోమని అడుగువలనని వారికి సూచింపబడినది. సో నాస్తికులకి వాళ్ళకి అదే కదండి. ఎవరిని పడితే వాళ్ళు భగవంతుడిగా నాస్తికులు అంటే భగవంతుని నమ్మని వాళ్ళని కాదు, శ్రీకృష్ణుని భగవంతునిగా నమ్మని వాళ్ళందరూ నాస్తికులే. శ్రీకృష్ణుని భగవంతునిగా నమ్మని వాళ్ళందరూ నాస్తికులే. బేసికలీ దేవుడు లేడు అనే కాదు, వేరే దేవుడిని ఏదైనా ఫాలో అవుతున్నా అది నాస్తికత్వంతోనే సమానంగా మనం పరిగణించాలి. ఓకే, అయితే సో అలాంటి వాళ్ళందరినీ మనం విశ్వరూపం చూపించమని అడగాలి. అది వాళ్ళకి ఒక ఛాలెంజ్ మాట పంతము అన్నది. ఓకే 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 ఓకే
అయితే ఇక్కడ అసుర స్వభావం ఉన్నవారు అసుర స్వభావాలకు ఒక ఉపకారమును ఏకకాలమున అసురీ స్వభావాలు భగవాను విరాట్ రూపమునిగా చింతించుచు. సో విరాట్ రూపం అన్నది భౌతిక తత్వం. భౌతిక తత్వమే నేను చెప్పుకొస్తాం మన విరాట్ రూపంని. దానిని అదే భగవంతుడిగా ఉన్న అనుకునే వాళ్ళు అసురీ స్వభావాలుగా చెప్పుకొస్తున్నారు. ఏమండి, వాళ్ళు క్రమముగా అదే విరాట్ రూపంగా చింతించి క్రమంగా హృదయమునందగలిగిన మాలిన విషయములు తొలగించుకొనగలరు. సో అలాగా వాళ్ళు భగవంతుడిని అనుకున్నా సరే కనీసం వాళ్ళు ఒక భగవంతుడు ఉన్నాడు అన్న భావనలో ఉన్నారు కాబట్టి కొంతకాలానికి అందులోంచి బయటపడతారు, మారుతారు. విరాట్ రూపము ఇద్దరికి ఒకేసారి సమాధానాన్ని ఇచ్చిన దాని కింద పరిగణించాలి అని చెప్పి. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. థ్యాంక్ యూ. బాలమణి మాతాజీ ఉన్నారమ్మా? పుష్ప మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రభుజీ. చదువుతాం ప్రభుజీ. 34. హరే కృష్ణ ప్రభుజీ. ఈశస్య కేశాన్ విదురం భువాహన్ వాసస్తు సంధ్యం కురువర్య భూమ్నః అవ్యక్తం మాహుర్హృదయం మనశ్చ సా చంద్రమాహ సర్వ వికార కోశః. ఓ కురుశ్రేష్ఠ, జలవాహనములైన మేఘములు అతని శిరోజములు, పగలు లేదా రాత్రి సంధ్యలు అతని వస్త్రము, భౌతిక సృష్టికి పరమ కారణము అతని బుద్ధి అయి ఉన్నవి. సర్వ వికారములకు ఆశ్రయమగు చంద్రుడు అతని మనస్సు. 35 చదవమంటారు ప్రభుజీ? 35 చదవండి. హరే కృష్ణ. ఓకే బాబు. హరే కృష్ణ. విజ్ఞాన శక్తి మహిమామనంతి సర్వాత్మనో అంతఃకరణం గరిత్రాం అశ్వాస్వతా తర్యుష్టు గజానకాని సర్వే మృగాః పశవః శ్రోణిదేశే. నిష్ణాతులైన వారిచే స్థిరముగా చెప్పబడినట్లు మహాతత్వమే సర్వవ్యాపి యగు భగవానుని చైతన్యము అయి ఉన్నది. రుద్రుడు అతని అహంకారము, గుర్రము, కంచర గాడిద, ఒంటె, ఏనుగు అతని నఖములు అయి ఉన్నవి. అడవి మృగములు, సమస్త పశువులు అతని కటి ప్రదేశమును స్థితమై ఉన్నవి. హరే కృష్ణ బాబుజీ. హరే కృష్ణ. కంటిన్యూ చదువు. చదువుతారమ్మా? హరే కృష్ణ బాబుజీ. వయాంసి తద్వ్యాకరణం విచిత్రం మనోర్మనీషా మనుజో నివాసః గంధర్వ విద్యాధర చారణాప్సరః స్వరస్మృతిరసురానీక వీర్యః. వివిధ రకములగు పక్షులు అతని కళా నైపుణ్యమునకు సూచనలు. మానవ పిత యగు మనువు అతని ప్రామాణిక బుద్ధికి ప్రతీకయు, మానవులు అతని నివాస స్థానము అయ్యున్నమే. గంధర్వులు, విద్యాధరులు, చారణులు, అప్సరసలు వంటి స్వర్గలోకవాసులు అతని స్వరలహరికి ప్రాతినిధ్యం వహింతురు. అసురులు అతని అద్భుత శక్తికి ప్రతినిధులై ఉన్నారు. భాష్యము. నెమలి, రామచిలుక, కోకిల వంటి వివిధ కళాత్మక వర్ణమయ పక్షులయందు శ్రీకృష్ణ భగవానుని రసజ్ఞాన సంబంధమైన భావము వ్యక్తమగుచుండును. గంధర్వులు, విద్యాధరులు వంటి స్వర్గలోకవాసులు అద్భుతముగా గానము చేయుచు దేవతల మనస్సులను కూడా ఆకర్షింపగలరు. వారి స్వర లహరి భగవానుని స్వర భావనకు ప్రాతినిధ్యము వహించును. అట్టి ఎడ అతడు ఎట్లు నిరాకారుడు కాగలడు? స్వర రుచి, కళాత్మక భావన, చ్యుతి లేనట్టి ప్రామాణిక బుద్ధి అనునవి అతని దివ్య వ్యక్తిత్వపు విభిన్న లక్షణములై ఉన్నవి. మను సంహిత అనునది మానవులకు ప్రామాణికమగు న్యాయ గ్రంథమై ఉన్నది. సాంఘిక జ్ఞానము గూర్చిన గొప్ప గ్రంథమైన దానిని ప్రతి మానవుడు అనుసరింపవలనని ఉపదేశించబడినది. అటువంటి మానవ సమాజము భగవానుని వాసస్థానమై ఉన్నది. అనగా భగవదనుభూతి మరియు అతనితో సాహచర్యము కొరకే మానవుడు ఉద్దేశింపబడి ఉన్నాడు. తన నిత్యమగు భగవత్ చైతన్యమును తిరిగి పొంది జీవిత నిజ కార్యమును పూర్తి చేసుకున్నట కొరకు
బద్ధజీవునకు వసగబడిన అవకాశమే ఈ జన్మము. ఆసుర వంశములో ప్రహ్లాదుడు భగవానునికి తగినటువంటి ప్రతినిధి అయి ఉన్నాడు. ఏ జీవుడు కూడా భగవానుని విరాట్ రూపమునకు అన్యముగా లేడు. ఆ దివ్య దేహపు సంబంధములో ప్రతి ఒక్కడును ఒక ప్రత్యేక విధిని కలిగి ఉన్నాడు. ప్రతి జీవునకు వసగబడినటువంటి ఆ ప్రత్యేక ధర్మము యొక్క అనుసరణలో కలిగడి భంగమే జీవుల నడుమ వైరుధ్యమైనకు కారణమై ఉన్నది. కాని ఆ దేవదేవుడగు శ్రీకృష్ణునితో సంబంధము బడినప్పుడు సమస్త జీవుల నడుమ, చివరకు అడవి జంతువులు మానవుల నడుమ కూడా సంపూర్ణ సమైక్యత నెలకొనగలదు. శ్రీ చైతన్య మహాప్రభువు ఈ సమైక్యతని మధ్యప్రదేశ్ నందలి అరణ్యమునందు ప్రదర్శింపజేసిది. అచట పెద్ద పులులు, ఏనుగులు, పలు ఇతర క్రూర జంతువులు కూడా శ్రీకృష్ణ భగవానుని కీర్తనలో పాల్గొనిరి. సమస్త ప్రపంచ శాంతి స్నేహమునకు అదియే మార్గం. హరే కృష్ణ. ప్రభుజీ ఆ రోజు అమ్మా చెప్పండి అమ్మా కుమారి మాతాజీ. ఇదేంటి ప్రభుజీ, పలు ఇతర క్రూర జంతువులు కూడా శ్రీకృష్ణ భగవాన్ కీర్తనలో పాల్గొనినవి మధ్యప్రదేశ్ నందు, అంటే ఏదైనా జరిగిందా ప్రభుజీ? చైతన్య చరితామృతంలో వస్తుందమ్మా. చైతన్య మహాప్రభు ఎవరు చెప్తున్నారు? ప్రభా మాతాజీనా? చైతన్య అందులో పుస్తకంలో ఉంది. చైతన్య మహాప్రభు ప్రాంతంలో వెళ్తూ కీర్తనలు పాడుకుంటూ వెళ్తే జంతువులన్నీ కూడా ఆయనతో పాటు డాన్స్ చేసుకుంటూ వెళ్ళేవి. ఇంకా కళామాతాజీ అడుగుతున్నారు. ఆ రోజు భక్తి శృతి దాంట్లో జాయిన్ అవ్వడందుకు, మా భక్తి శాస్త్రి ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వడందుకు మా ఫ్రెండ్ కి లాస్ట్ మూమెంట్ లో అడిగితే తను వెంటనే ఓకే అంటే, మీరు ఆ ప్రభుజీకి మెసేజ్ పెట్టమన్నారు కదా, ఆయన చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యి 7:15 కల్లా పేమెంట్ అదే అయ్యింది. 7:30 కల్లా జాయిన్ చేపించారు. అందుకని క్లాస్ స్టార్ట్ అయ్యే ముందే ఆయన గ్రూప్ లో జాయిన్ చేపించారు. ఆవిడేమో మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పమని చెప్పారు. నేను చేసింది ఏమీ లేదమ్మా, అందులో నేను చేసింది ఏమీ లేదు. లేదు, లాస్ట్ లో మీరు ఐడియా ఇచ్చారు గబగబా, మీరు ఫోన్స్ కి రెస్పాండ్ అవ్వరు, మెసేజెస్ పెడితే రెస్పాండ్ అవుతారు అన్నారు కదా, గబగబా చేసేసరికల్లా ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. నేను ఇంకా అడుగుదాం అనుకున్నాను. మన క్లాస్ కూడా రమ్మని ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే అది ఒకటే ఫోకస్, ఒకటే అంటే ఇవన్నీ చేయడం వల్ల మీకు అది దాని మీద ఫోకస్ పెరుగుద్ది. ఇదంతా ఎందుకంటే వాళ్ళు చాలా ఫాస్ట్ గా పెడుతుంటారు శాస్త్ర క్లాసుల్లో. ప్రభుజీ నేను బుక్స్ కొనుక్కున్నాను, బుక్స్ వచ్చాయి. కానీ ప్రభుజీ ఇప్పుడు ప్రతిదీ కూడా ఒకసారి తెలుగులోని ఒకసారి ఇంగ్లీష్ లోని చదవడం వల్ల ఇంకా ఎక్స్ట్రా అర్థం అవుతుందా? ఎందుకంటే నాకు తెలుగులో చాలా మట్టి అనిపిస్తుంది ప్రభుజీ, ఇంగ్లీష్ కంటే కొంచెం కష్టంగా ఉన్నట్టుగా. అంటే లాంగ్వేజ్ కొంచెం కష్టంగా ఉన్నట్టు ఉంటుందమ్మా అనిపిస్తుంది ప్రభుజీ. ఎందుకంటే సెకండ్ క్యాంటో నేను ఆల్రెడీ చదివేసి, థర్డ్ క్యాంటోని కూడా ఫస్ట్ బుక్ చదివేసాను ప్రభుజీ నేను. అది నాకు అనిపిస్తుంది అందులోనే ఈజీగా ఉన్నది. ఇప్పుడు మీ గ్రూప్ కోసమే యాక్చువల్లీ నేను ఇది తెచ్చుకోవడం ప్రభుజీ. మీ గ్రూప్ కరెక్ట్ అమ్మా, ఇంగ్లీష్ ది ఈజీగా ఉంటుంది. కానీ ఈ ఇంగ్లీష్ తెలుగు కావాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ అది డిసప్పాయింట్ అవ్వకూడదు అన్న దృష్టిలో తెలుగు సెషన్ స్టార్ట్ చేశాను. అమ్మా మొదట్లో అలాగే ఉంటుందమ్మా ఈ భాష, లాంగ్వేజ్ మాకైనా అనిపించింది. కొంచెం 1-2 బుక్స్ అయ్యేసరికి మీరు అలవాటు పడిపోతారు. ఆ పదాలు అలాగే ఉంటాయి కదా, అలాగే ఉంటాయి. నాకేంటంటే ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ బాగుంటుంది, కానీ శ్లోకం వచ్చేసరికి ఇంగ్లీష్ లో శ్లోకం చదవడం ఇప్పటికీ నాకు అలవాటు అవ్వలేదు సరిగ్గా. ఇంగ్లీష్ సంస్కృత పదాలు తెలుగులోనే చదవగలిగి కానీ ఇంగ్లీష్ లో అసలు చదవలేకపోతుంది, కష్టపడుతుంటాను. అవునమ్మా, తేలిపోతాయి కదా. అదే అమ్మా, మీరు అమ్మ చెప్పినట్టు మీరు అలవాటు పడిపోతారమ్మా 2 క్లాసెస్. మళ్ళీ ప్రభుజీ ఇంగ్లీష్ బుక్ పెద్దది ఉంది, తెలుగు బుక్ చిన్నది ఉన్నది ప్రభుజీ. అంటే తక్కువ ఉన్నది, భాష్యం తక్కువ ఉన్నది ప్రభుజీ కొన్ని చోట్ల. అనుకోనమ్మా అని అనుకోను నేను. బేసికలీ పేపర్ క్వాలిటీ ఏమైనా తేడా ఉందేమో. బార్డర్ సైజెస్ తగ్గించారు ఇంగ్లీష్, తెలుగు బుక్స్ కి వచ్చేసరికి బార్డర్ సైజ్ కొంచెం తక్కువ ఉంటాయి. మీరు ఇంగ్లీష్ బుక్ ఎప్పుడు కొన్నారు?
14 అండి, 2014. ఇప్పుడు కొంటే ఇంగ్లీష్ బుక్స్ అవి కూడా సన్నగానే అయిపోయాయి. ఓకే ఎందుకంటే అప్పటి మీద ఇప్పుడు పేపర్ థిన్ పేపర్ దొరుకుతుంది బేసికల్. ఓకే ప్రభుజీ. ఓకే. నెక్స్ట్ ఇంకా ఎవరమ్మా? చంద్రమౌళి ప్రభు చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ 35వ శ్లోకం కదా ప్రభుజీ? 35, 37, 37వ శ్లోకం ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ. బ్రాహ్మణులు విరాట్ పురుషుని వదనము, క్షత్రియులు అతని భుజములు, వైశ్యులు అతని ఊరువులు, శూద్రులు అతని బాధాశ్రితులు అయి ఉన్నారు. పూజార్హులకు సమస్త దేవతలు కూడా అతని అందే ఉన్నారు. కనుక అతని ప్రీత్యర్థమై సాధ్యమగు సంభారములతో యజ్ఞములను నిర్వహించడం ప్రతి ఒక్కరి ధర్మమై అన్నది. 38. ఈ విధముగా భగవాన్ని భాష్యం ఏకేశ్వర వాదము ఇచ్చట అనుభవైక వేద్యముగా సూచింపబడినది. పలు దేవతలకు వివిధ నామములతో యజ్ఞమును ఆచరించుట వేదవాన్మయముల నందు సూచింపబడినను ఆ దేవతలందరూ దేవాదేవుని రూపం నందే ఉన్నారని ఈ శ్లోకం నందు తెలుపబడినది. వారందరూ కేవలం ఆదిపూర్ణము యొక్క అంశాల వంటి వారే. అదేవిధంగా బ్రాహ్మణులు మేధావర్గం వారు, క్షత్రులు పరిపాలక వర్గం వారు, వైశ్యులు వ్యాపార వర్గం వారు, శూద్రులు శ్రామిక తరగతి అనేది మానవ సంఘ వర్ణములను మానవ సంఘ వర్ణములన్నీ పరమ పురుషుని దేహములందే కలవు. సాధ్యమగు సంభారములతో వారందరినీ భగవానుని ప్రీత్యర్థమై యజ్ఞమాచరించవాలని ఉపదేశింపబడినది. సాధారణంగా యజ్ఞము నెయ్యి మరి ధాన్యంతో నిర్వహించబడును. కానీ కాలగతిలో మంజులు ప్రకృతిచే వసగబడిన పదార్థములను మార్చుతూ పలు రకములైన వాటిని తయారు చేస్తున్నారు. కనుక వారు నెయ్యితోనే కాక తాము తయారు చేసిన వస్తు సముదాయంతో సైతం భగవద్వైభవ ప్రచారమునకు యజ్ఞమాచరించటను నేర్పలను. అదే మానవ సంఘమున పూర్ణత్వమును కొనిరాగలదు. మేధావి వర్గం వారు బ్రాహ్మణులు పూర్వ ఆచార్యులను సంప్రదించి అట్టి యజ్ఞములకై నిర్దేశము నొసగలరు. పాలకులు అట్టి యజ్ఞ నిర్వహణకు సమస్త సౌకర్యములను సమకూర్చగలరు. యజ్ఞాచరణకు అవసరమగు సంభారములను ఉత్పాదించడి వైశ్యులు వాటిని యజ్ఞం కొరకే అర్పించగలరు. ఇక విజయవంతమగు అట్టి యజ్ఞ పరిసమాప్తికై శూద్రులు శ్రమదానం చేయగలరు. ఈ విధముగా సర్వ వర్ణముల వారి సహకారంచే ఈ యుగమునకు ఉపదేశింపబడిన సామూహిక హరినామ సంకీర్తనమనడి యజ్ఞమును ప్రపంచ సమస్త జనుల శ్రేయస్సు కొరకే నిర్వహించవచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ ఉన్నారా ప్రభు? అవును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ విధముగా భగవానుని స్థూలముగా భౌతిక విరాట్ రూప భావనను నేను నీకు వివరించితిని. నిజముగా ముక్తిని అభిలషించువాడు తన మనసును భగవానుని ఈ రూపమునందే కేంద్రీకరించవలను. ఏలైనా భౌతిక జగమునందు దీనికి మించినది వేరొకటి లేదు. భాష్యం. భౌతిక ప్రకృతి అన్నది కేవలం తన ఆజ్ఞానువర్తి మాత్రమేనని పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు నిశ్చయముగా వివరించి ఉన్నాడు. అది భగవానుని శక్తులలో ఒకటిగా నుండి అతని నిర్దేశమునందే వర్తించును. పరమ దివ్య ప్రభువుగా అతడు మహతత్వముపై దృష్టిని సారించినంతనే భౌతిక పదార్థం నందు చలనము కలిగి పరిణామ కార్యంలో 6 విధములుగా క్రమానుగత మార్పులుగా వ్యక్తమగు. భౌతిక సృష్టి అంతయు ఈ విధమునే నడుచుచున్నది. ఈ రీతి ఆది కాలంలో వ్యక్తమగును, అదృశ్యమగుచుండను. జ్ఞానరహితులకు అల్పజ్ఞులు శ్రీకృష్ణ భగవాని ఈ అచింత్య శక్తి భావాన్ని అవగతం చేసుకొనజాలరు. దాని ద్వారానే అతడు సామాన్య మానవుని వల్లే అవతరించును. భగవద్గీత 9వ అధ్యాయం 11వ శ్లోకం నందు భౌతిక జగత్తునందు మనలో ఒకనిగా ఆ దేవదేవుని ఆవిర్భావం కూడా పతిత జీవులపై అతని నిర్హేతుక కరుణయ్య ఉన్నది. సమస్త భౌతిక భావనలకు అతడు పరుడైనప్పటికీ శుద్ధ భక్తుల ఎడగల అపార కరుణచే అవతరించి దేవదేవునిగా తనను తాను వ్యక్తపరచుకుంది. భౌతిక తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు అణుశక్తి మరియు విశ్వరూపం యొక్క విరాట్ స్థితి అందే అతిగా ఆసక్తులై ఆధ్యాత్మిక అస్తిత్వ తత్వము కన్నా భౌతిక సృష్టిల బాహ్య లక్షణమునకే అధిక గౌరవం అసగుదురు. కానీ భగవాన్ రూపము అట్టి భౌతిక కర్మల పరిధికి అతీతమై ఉన్నది. భౌతిక తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు ప్రతి దాన్ని తమ సొంత అనుభవం దృష్ట్యానే ఆలోచించురు. కనుక శ్రీకృష్ణ భగవానుడు ఏకకాలమున స్థానికుడను
సర్వవ్యాపిను అనే విషయంను ఉదాహరణకు మిగిలిన కష్టతరమైనది. వారు భగవాని రూపలక్షణం అంగీకరింపలేనందున ఆ దేవదేవుడు దయాళువై తన దివ్య రూపం యొక్క విరాట్ లక్షణను ప్రదర్శించుచున్నాడు. ఇచ్చట శ్రీల సుఖదేవ గోస్వామి ఆ రూపమునే ఈ విశదముగా వర్ణించారు. భగవాన్ని ఈ విశ్వరూపమునకు పరముగా వేరొకటి లేదు అని అతడు నిర్ణయించి పలికినాడు. భౌతిక భావనాయుతులకు జనుల్లో ఎవరును ఈ విరాట్ రూప భావన మించి ముందుకు పోజారు. లౌకిక జనుల మనసు సదా చలించుచు ఒక భావన నుండి వేరొక భావనకు మార్చుండు. కనుక విశ్వరూపం యొక్క ఏదియో ఒక భాగమును తలచుట ద్వారా భగవాన్ని స్మరింపమని మనుషుడు ఉపదేశింపబడినాడు. తన బుద్ధి ద్వారానే అతడు అరణ్యము, పర్వతము, సముద్రము, మానవుడు, జంతువు, దేవత, పక్షి, పశువు లేదా ఇతరులైన ఏ భౌతిక ప్రపంచపు వ్యక్తీకరణములందైనను ఆ దేవదేవతను గురించి ఆలోచింపగలడు. భౌతిక సృష్టి అందలి ప్రతి అంశము విరాట్ రూపంలో ఒక భాగమై ఉన్నది. కనుక చంచలమగు మనస్సు ఆ రూపమునందు తప్ప ఆ అవ్యమగు దాని యందు లగ్నము కాజాలదు. భగవాన్ వివిధ దేహాంగములపై మనస్సును కేంద్రీకరించుట అనేది ఈ విధానము నాస్తికముగు దానవ లక్షణములను క్రమముగా నశింపజేసి శ్రీకృష్ణ భగవాన్ ఏడ భక్తియుత సేవను క్రమముగా వృద్ధి చేయగలదు. ప్రతిదియు సంపూర్ణ తత్వం యొక్క అంశమై అయినందున ఆరంభ దశలో ఉన్న సాధకుడు భగవానుడు సర్వత్రా ఉన్నాడనడి ఈ ఈశోపనిషత్తు మంత్రము క్రమముగా అనుభూతమర్చుకొనగలడు. ఆ విధముగా విరాట్ రూపము పట్ల ఎట్టి అపరాధమును చేయకుండా అతడు నేర్వగలడు. ఇటు భగవద్భావనను భగవాన్ని అస్తిత్వమునే ప్రశ్నించని మనుజుని గర్వమును నశింప చేయగలదు. ఆ విధముగా మనుజుడు సమస్తము దివ్యదేహంలోని అంశలే కనుక ప్రతి దాని ఎడను గౌరవము చూపుటకు నేర్వగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 39వ శ్లోకము. సర్వధీవృత్తనుభూత సర్వ ఆత్మా యథా స్వప్నజనేక్షితైకః తం సత్యమానంద నిధిం భజేత నాన్యత్ర సజ్జేద్యత ఆత్మపాదః. అనువాదము. సామాన్య జనులు స్వప్నములందు వేలాది రూపములను సృష్టించుకొనడి రీతి తననే పలు రూపములలోకి విస్తరింపజేసుకుని దేవదేవుని యందే మనుజుడు తన మనస్సును నిలుపవలెను. సర్వానందమయ పరతత్వమగు అతని యందే ప్రతి ఒక్కరూ మనస్సును కేంద్రీకరించవలెను. లేనిచో మనుజుడు తప్పుదారి పట్టి తన స్వీయ పతనమునకు కారణుడగును. భాష్యము. మహాగోస్వామియగు శ్రీల సుఖదేవ గోస్వామిచే ఈ శ్లోకమునందు భక్తియుత సేవా విధానము సూచించబడినది. శ్రద్ధను ఆత్మానుభవములోని పలు శాఖలకు మళ్లించుటకు బదులు దేవదేవునే ఆత్మానుభవము, అర్చనము, భక్తి అనువాని పరమ లక్ష్యముగా మనము ధ్యానింపవలనని మనకు అతడు తెలియజేయ యత్నించుచున్నాడు. ఆత్మానుభవం అనగా నిత్య జీవనము కొరకు జీవన సంఘర్షణపై యుద్ధము ప్రకటించుట వంటిది. కనుక భౌతిక శక్తి యొక్క భ్రాంతిచే యోగి లేదా భక్తుడు పలు ఆకర్షణలను ఎదుర్కొనవలసి వచ్చును. అట్టి ఆకర్షణలు మహాయోధిని తిరిగి భౌతిక బంధమున చిక్కుబడినట్టు చేయగలవు. యోగి అయిన వాడు అణిమ, లఘిమ వంటి భౌతిక స్థితుల యందు అద్భుతమైన జయమును సాధింపవచ్చును. అట్టి వాని ద్వారా అతడు సూక్ష్మాతి సూక్ష్మమగను లేదా తేలిక అయిన దానికన్నను అతి తేలికగను కాగలడు. అనగా సామాన్య భావనలో అతడు ధనము, మగువల రూపమున భౌతిక వరములను సాధించవచ్చును. కానీ అట్టి భ్రాంతిమయ ఆనందమునందు తిరిగి చేరుట అనగా ఆత్మ పతనము మరియు భౌతిక జగమున మరింత కారాగారవాసమే. కనుక అటువంటి ఆకర్షణల ఎడ మనుజుడు హెచ్చరిక చేయబడును. శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే అయినను అతని విస్తారములు అనేకములై ఉన్నవి. కనుకనే అతడు సమస్తము యొక్క పరమాత్ముడై ఉన్నాడు. మనుజుడు దేనినైనను గాంచినప్పుడు తాను చూచుట అప్రధానమనియు భగవానుడు చూచుటయే ప్రధానమనియు అతడు ఎరుగవలెను. భగవానుడు తొలుత గాంచనిదే మనుజుడు దేనిని కూడా కాంచలేడు. వేదములు మరియు ఉపనిషత్తుల ఉపదేశం ఇదియే. కనుక మనమేది గాంచినను లేదా వనరించినను చూచుట లేదా వనరించుట అనడి
కర్మల యొక్క పరమాత్ముడు శ్రీకృష్ణ భగవానుడే. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్. హరే కృష్ణ. ఆత్మ మరియు పరమాత్మను నడుమ ఏకకాలమున ఏకత్వము భిన్నత్వమునని ఈ సిద్ధాంతమును శ్రీ చైతన్య మహాప్రభు అచింత్య అభేద తత్వములుగా ప్రవచించి ఉండేది. భగవాను విరాట్ రూపము భౌతికముగా వ్యక్తమైన సమస్తమును తన యందు కలిగి ఉండుటనే సమస్త చేతనములకు పరమాత్మయే ఉన్నది. కానీ విరాట్ రూపము నారాయణుని అనగా విష్ణువుని వ్యక్తీకరణము సహితము అయి ఉన్నది. ఈ విధముగా మరింత ముందుకు సాగినచో చివరకు మనుజుడు శ్రీకృష్ణ భగవానుడే సమస్తం యొక్క చర్మ పరమాత్మని గాంచగలడు. సారాంశం ఏమనగా ప్రతి ఒక్కరూ నిస్సంకోచముగా శ్రీకృష్ణ భగవానుని అర్చకుడు కావాలి. తొలుత నారాయణుడే భౌతిక ప్రకృతిపై దృష్టిని సారించిననియు ఆ విధముగా సృష్టి రచింపబడిననియు వేద మంత్రములందు స్పష్టముగా తెలుపబడినది. సృష్టికి పూర్వము బ్రహ్మ కాని శివుడు కాని లేరనచో ఇతరుల గురించి వేరుగా నేమి పలుకవలను. నారాయణుడు భౌతిక సృష్టికి పరుడనియు ఇతరులందరూ భౌతిక సృష్టి అందున్నట్టు వారే అని శ్రీపాద శంకరాచార్యులు నిశ్చయముగా అంగీకరించి ఉన్నారు. కనుక సమస్త సృష్టి నారాయణుతో ఏకకాలమున ఏకమును భిన్నమును అయి ఉన్నది. ఈ విషయము శ్రీ చైతన్య మహాప్రభుల వారి అచింత్య అభేదతత్వ సిద్ధాంతమును బలపరుచున్నది. నారాయణుని దృశ్యశక్తి ద్వారా ఉద్భవమైనట్టిది కనుక సమస్త భౌతిక సృష్టి అతనికి భిన్నమై ఉంది. కానీ అది అభిన్నమై ఉంది. కానీ అది అతని బాహ్య శక్తి అనగా బహిరంగ మాయా ప్రభావం అయినందునను మరియు ఆంతరంగిక శక్తి అనగా ఆత్మమాయ దూరముగా ఉన్నందునను అదే సమయమున అతనికి భిన్నమై ఉన్నది. ఈ విషయమున ఈ శ్లోకమునందు వసగబడిన స్వప్నములు గాంచువాన్ని ఉపమానము చక్కగా ఉన్నది. స్వప్నములను గాంచువాడు స్వప్నమందు పిక్కింటిని సృష్టించుకొని ఆ స్వప్నములను గాంచు బద్ధద్రష్ట అగుచు దాని పరిణామములచే ప్రభావితుడగును. ఈ భౌతిక సృష్టి కూడా భగవానుని స్వప్నమాత్ర సృష్టి వంటిది. కానీ అతడు దివ్యుడగు పరమాత్ముడు అయినందున అట్టి స్వప్నమాత్ర సృష్టి యొక్క ప్రతి చర్యచే బద్ధుడు గాని ప్రభావితుడు గాని కాదు. అతడు సదా తన దివ్య స్థితి అందే నెలకొని ఉండును. కానీ ముఖ్యముగా అతనే ప్రతియునై ఉండి అతని నుండి వేరుగా ఏదీను లేకుండా ఆ దేవదేవుని అంశగా ప్రతి ఒక్కరును అతని పైననే ఎటువంటి ఉల్లంఘనము లేకుండా ధ్యానము నిలుపవద్దు. దేనిచో మనుషుడు భౌతిక సృష్టి శక్తులలో ఒకదాని తర్వాత ఒకదానితో తప్పక జయింపబడు. ఈ విషయమే భగవద్గీత 9.7 నందు ఈ క్రింది విధంగా దృపరపడు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతమున ప్రతి భౌతిక వ్యక్తీకరణము నాయందే ప్రవేశించును. మరొక కల్పారంభమున నా శక్తిచే నేనే తిరిగి సృష్టిని అందింతును. అయినను ఈ సృష్టి వినాశముల పరంపర నుండి బయటపడటకు గల అవకాశమే మానవ జన్మ. మనుషుడు భగవానుని బాహ్య శక్తిని తప్పించుకొని అతని ఆంతరంగిక శక్తి యందు చేరుటకు అది ఒక సాధనమై ఉన్నది. శ్రీమద్ భాగవతమునందని భగవద్ అనుభూతిలో పరమ సోపానము అను 2వ స్కందములోని 1వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా బాగా రాశారండి. ఇంత డీటెయిల్ గా ఇంత చాలా మైన్యూట్ గా రాశారు అంతాను. సో విరాట్ రూపం మొదటి చాప్టర్ అంతా విరాట్ రూపాన్ని ఎట్లా అవగాహన చేసుకోవాలి, రెండోది పరమాత్మని ఎట్లా అవగాహన చేసుకోవాలి మనకి రెండో అధ్యాయం. నెక్స్ట్ ముందుకు వెళ్దామండి. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, సుజాత మాతాజీ. హరే కృష్ణమ్మ. ఈ రోజు చదివిన భాష్యాల్లో కూడా నామాపరాధాలన్నీ వచ్చాయి నాన్న. పద్మ పురాణంలో అవన్నీ వచ్చాయి. ఈరోజు 10 పాయింట్లని కూడా డీటెయిల్డ్ గా ఇచ్చారనమాట. అంత డీటెయిల్డ్ గా అన్ని వేదాల్లోంచి తీసుకోవడం వలనే దీనిని ఒక సాంప్రదాయం కింద యాక్సెప్ట్ చేసి, లేకపోతే ఇది ఒక మధ్య సాంప్రదాయాన్ని ఇస్కాన్ని ఒక సాంప్రదాయం నుంచి వచ్చింది అని యాక్సెప్టెన్స్ ఎట్లా వస్తుందంటే ఇవన్నీ చేయడం వలన. అంత వేదాల తాలూకు సారాంశం అంతా కూడా ఇక్కడ కవర్ అవుతుంది అనే దృష్టిలో తీసుకుంటూ వచ్చారు. సరే, సుజాత మాత చదువు. 2వ అధ్యాయం. హృదయస్థ పరమాత్ముడు. 1వ శ్లోకం. శ్రీ శోక ఉవాచ.
ఏవం పురాధారణయాత్మయోని నష్టాం స్మృతిం ప్రత్యువరుధ్య తుష్టాత్ తథా సరజ్జేదమమోఘ దృష్టి యథాప్యయాత్ ప్రాగ్వ వ్యవసాయ బుద్ధిః. శ్రీ సుఖదేవ గోస్వామి పలికిను. విశ్వ సృష్టికి పూర్వము బ్రహ్మదేవుడు విరాట్ రూప ధ్యానము ద్వారా భగవాన్ని ప్రసన్నుని కావించి నష్టమైనటువంటి తన చైతన్యమును తిరిగి పొందెను. ఆ విధముగా అతడు పూర్వము ఉన్న రీతిగా విశ్వమును తిరిగి నిర్మింపగలిగెను. భాష్యం. ఇచ్చట వసగబడిన బ్రహ్మదేవుని ఉపమానము విస్మృతికి సంబంధించినదై ఉన్నది. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవాను ఒక గుణావతారమై ఉన్నాడు. రజోగుణావతారమైనందున సుందరముగు భౌతిక విశ్వమును సృష్టించుటకు అతడు భగవానుచే శక్తి ప్రదానం కావింపబడినాడు. అయినను అసంఖ్యాక జీవులలో ఒకడైనందున తన సృజన శక్తి కళను అతడు మరిచిపోవు అవకాశము కలదు. బ్రహ్మ మొదలుగా అప్రధానమగు చీమ వరకు గల సర్వజీవుల ఈ విస్మృతి భగవానుని విరాట్ రూప ధ్యానంచే నివారింపబడగలదు. అట్టి అవకాశము మానవ జన్మ ఎందే లభ్యమై ఉన్నది. కనుక మనుజుడు శ్రీమద్ భాగవత ఉపదేశమును పాటించి విరాట్ రూప ధ్యానమును ఆరంభించినచో అతని విశుద్ధ చైతన్యము పునరుద్ధరణము మరియు భగవానుతో నిత్య సంబంధమును మరుచు స్వభావపు నివారణము ఏకకాలమున జరగగలవు. ఈ విస్మృతి తొలగింపబడినంతనే వ్యవసాయ బుద్ధి శీఘ్రమే కలుగగలదు. ఈ విషయము ఇచ్చటను మరియు భగవద్గీత ఇందును పేర్కొనబడినది. జీవుని ఇట్టి నిర్ధారిత జ్ఞానము అతనిని శ్రీకృష్ణ భగవాన్ని ప్రేమయుత సేవకు గొనిపోగలదు. అదియే జీవనకు కావలసినది. భగవద్ రాజ్యము అనంతమైనందున భగవానుడికి సహకరించు హస్తములు సైతము అనంతముగా నుండును. భగవానుడు తన హస్తములను, పాదములను, నయనములను, ముఖములను తన సృష్టి అన్నంతటియు కలిగి ఉన్నాడని భగవద్గీత ఎందు ధృవీకరించుచున్నది. అనగా వివిధ అంశాల విస్తారములు అనగా జీవులు ఆ దేవదేవుని సహకార హస్తములై ఉన్నారు. వారందరూ ఏదియో ఒక ప్రత్యేక విధమైన సేవార్థమై నిర్దేశము నొంది ఉన్నారు. కానీ బద్ధజీవుడు చివరికి బ్రహ్మదేవుని స్థానమునందు కూడా మిథ్యాహంకారముచే సృజింపబడిన భ్రాంతిమయ భౌతిక శక్తి ప్రభావమున దీనిని మరచిపోవును. భగవత్ చైతన్యమును పునరుద్ధరించుకొనుట ద్వారా మనుజుడు ఇట్టి మిథ్యాహంకారమును నివారింపగలడు. విస్మృతి అనటి గాఢ నిద్ర నుండి బయటపడి బ్రహ్మదేవుని ఉపమానమును తెలుపబడినట్టు శ్రీకృష్ణ భగవాను నిజముకు ప్రేమయుక్త సేవ యందు నియుక్త మొగటయే ముక్తి అని దాని భావం. బ్రహ్మదేవుడు వసిగినటువంటి సేవ మోక్షస్థితి ఎందల సేవకు మచ్చుకయై దోషపూర్ణమును మరియు విస్మృతి పూర్ణమును ఒక నామమాత్ర పరహిత సేవకు భిన్నమై ఉన్నది. ముక్తి ఎన్నడను అకర్మ కాదు, అది కేవలము మానవ తప్పిదములు లేనటువంటి సేవయై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. శారదామాత ఉన్నారమ్మా? హరే కృష్ణ. ప్రభాకర్ ప్రభు చదువుతారమ్మా? చదువుతారు ప్రభు? చదువుతున్నా ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. రెండో శ్లోకం. వేదధ్వనులు పొసగబడిన విధం అత్యంత మోహకారకమై ఉండి మనుషుల బుద్ధిని స్వర్గరాజ్యముల వంటి అర్ధరహిత విషయములను వైపునకు నిర్దేశించుచున్నవి. బద్ధజీవులు అట్టి స్వర్గలోకంలోని భ్రాంతిమయ సౌఖ్యముల స్వప్నములందు తిరుగాడుచుందురు. కానీ వాస్తవమునకు వారు అట్టి ప్రదేశంలో ఎటువంటి నిజ సౌఖ్యము అనుభవింపజాలరు. భాష్యం. భౌతిక జగమునందు విశ్వపు అంచుల వరకు సుఖమును పడేటకు ప్రణాళికను రూపొందించడానిదే బద్ధజీవుడు సదా నియుక్తుడై ఉండు. ఈ దరిద్రిపై లభించుచున్న వసతులతో కూడా అతడు సంతృప్తి చెందడలేదు. తన శక్తి పరిధి ప్రకృతి వనరులు అతడు కాబట్టియే ఉన్నారు. ఇప్పుడు అతడు ఇంద్రలోకము లేదా శుక్రగ్రహము చేరి అతడు వనరులను కొల్లగొట్టుకూచున్నాడు. కానీ ఈ విశ్వమునందు ఇతర విశ్వములందు గల అసంఖ్యాక లోకములను యోగ్యత రాహిత్యము గుర్చి శ్రీకృష్ణ భగవాను భగవద్గీత 8.16 నందు మనకు హెచ్చరికను సాగించే ఉన్నాడు. సృష్టి యందు అసంఖ్యాక విశ్వములను, ప్రతి విశ్వమునందు అసంఖ్యాక లోకములను కలవు. కానీ వాళ్ళు ఏదీను జన్మ దుఃఖము, మృత్యు దుఃఖము, జరా దుఃఖము, వ్యాధి దుఃఖము అనే భౌతిక ముఖ్య కేశముల నుండి బయటపడి ఉండలేదు. బ్రహ్మలోకముగా లేదా సత్యలోకముగా పిలువబడు అత్యున్నత లోకము సైతము ఇక స్వర్గాది లోకమును తను గూర్చి ఏమీ చెప్పవలను. నివాస ప్రయోజనమునకై సుఖమయ స్థానం కాదని శ్రీకృష్ణ భగవాను పలికి ఉన్నాడు. పై తెలిపిన రీతిగా భౌతిక క్లేశమున ఉండుటయే అందులో కారణం. బద్ధజీవులు కామ్యకర్మల విషయ నియమములకు బద్ధులై
రంగుల రాట్నంపై ఉన్న మోట్క బాలుర వలె కొన్ని మార్లు బ్రహ్మలోకమునకు మరికొన్ని మార్లు పాతాళ లోకమునకు జనచుందురు. నిజమైన ఆనందము భగవద్రాజ్యము నుండే కలదు. అతడు ఎవరిని భౌతిక క్లేశం అనుభవించవలసిన అవసరం ఉన్నది. కనుకనే వైదిక విధానపు కామ్యకర్మలను జీవులకు తప్పుదారి పట్టించినవై ఉన్నవి. మనుషుడు ఈ దేశముననో లేదా మరొక దేశముననో లేక ఈ లోకముననో లేదా మరొక లోకమును ఉన్నత జీవన విధానమునకు వచ్చి ఆలోచించినను వాస్తవమునకు ఈ భౌతికమును ఎచ్చోట నిత్య జీవనము, పూర్ణ జ్ఞానము, పూర్ణానందం అనేది తన నిజ జీవన కోరికను పూర్ణము గావించు కొనజాడు. జీవితపు ఈ చివరి స్థితిలో పరీక్షణ్ మహారాజు నామమాత్ర స్వర్గలోకము ఏగవలనని కోరిక భగవద్ధామం చేరుటకు సంసిద్ధుడు కావాలని శ్రీల సుఖదేవ స్వామిచే పరోక్షంగా ఉపదేశించబడుచున్నది. భౌతిక లోకములు గాని జీవనమునకై అచట గల సౌఖ్యములు గాని శాశ్వతములు కావు. కనుక అవి వసగడి తాత్కాలిక సుఖములు అనుభవించడం పట్ల ప్రతి ఒక్కరును నిజముగా అనిష్టమైన అసమ్మతిని కలిగి ఉండవలను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్స్. మాతాజీ ఉన్నారా ప్రభు? రామకృష్ణ మాతాజీ ఉన్నానండి. చదవండి. హరే కృష్ణ. ఈ కారణము చేతనే జ్ఞానవంతుడకు మనుజుడు ఈ నామమయ జగత్తునందునప్పుడు తగినన్ని జీవితావసరములను పొందుటకు మాత్రమే యత్నింపవలెను. అనవసరమగు కాని కొరకే చేయబడు యత్నములు కేవలము వ్యర్థశ్రమయని అవగతము చేసుకొనగల సముద్రుడైనందున అతడు బుద్ధిని గూడి స్థిరుడై అట్టి అవసరములైన వారిని కూర్చి ఎన్నడను యత్నించరాదు. భాష్యం. భగవద్ధర్మము శ్రీమద్ భాగవతం సంప్రదాయం అనున్నది కామ్య కర్మ మార్గమునకు పూర్ణముగా భిన్నమైనట్టిది. అట్టి కామ్యకర్మ మార్గము భక్తులచే వృధా కాలవ్యయముగా భావింపబడును. ఈ భౌతిక అస్తిత్వము సౌఖ్యకరము గాని క్షేమకరము గాని కాదనియు ఎట్టి వికాస స్థితి యందును అది సౌఖ్యకరము కాని క్షేమకరము కాని కాబోదనియు ప్రతి ఒక్కరు గాంచినప్పటికీ స్వీయ స్థితిని అతి సౌఖ్యకరము లేదా క్షేమకరము కావించుకొనుటకు ప్రణాళికను రూపొందించుట కొరకే సమస్త విశ్వము సమస్త భౌతిక అస్తిత్వము జగత్తు నామమున చరించుచున్నది. భ్రాంతిమయమగు భౌతిక పురోగతిచే ఆకర్షితులగు వారు, మిథ్యా మార్గమును అనుసరించువారు, నికంగా పిచ్చివారే భ్రమితులే అయ్యి ఉన్నారు. ఈ సమస్త భౌతిక సృష్టి కేవలము నామగారడి మాత్రమే అయ్యి ఉన్నది. నిజమునకు ఇది పృథ్వీ, జలము, అగ్ని వంటి భౌతిక పదార్థపు భ్రాంతిమయ సృష్టి తప్ప అన్యము కాదు. భవంతులు, గృహోపకరణములు, మోటారు కార్లు, బంగాళాలు, మిల్లులు, ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద కర్మాగారములు, శాంతి యుద్ధయు లేదా అణుశక్తి, ఎలక్ట్రానిక్స్ వంటి భౌతిక విజ్ఞాన శాస్త్రం, పరాకాశ మొదలగు యొన్నియును కేవలము త్రిగుణముల ప్రతిచర్యలతో కూడిన భౌతిక మూలకముల భ్రాంతియందు నామములే అయ్యి ఉన్నవి. భక్తుడైన వాడు వానిని పూర్ణముగా నెరిగి ఉన్నందున సత్యముగాక కేవలము సముద్ర అలల ఘోషకున్నటువంటి విలువ కలిగిన నామకార్థ స్థితి కొరకే అవాంఛితమైన దానిని సృష్టించుటయందు అనురక్తుడై ఉండు. గొప్ప గొప్ప రాజులు, నాయకులు, సైనికులు తమ నామములను చరిత్రలో నిక్షిప్తము చేయుటకై పోరాటములు కావించుచుందురు. కాలముల వారు మరుగున పడుచు కేవలము చరిత్రల మరి యొక్క సకమును తయారు చేయుదురు. కానీ చరిత్ర మరియు చరిత్రాత్మక పురుషులనేది అంశంలో క్షణభంగుర సమయపు ఎంతటి వ్యర్థ ఫలంలో భక్తుడు ఎరిగి ఉండును. కామ్యకర్మరతుడు ధనము మగువ లౌకిక ఆరాధనం అనేది విషయములందు గొప్ప అదృష్టమును వాంఛించుచుండును. పూర్ణ సత్యం నందు నెలకొనిన వారు అట్టి మిథ్యా విషయములందు ఏమాత్రము అనురక్తులు కారు. వారికి అది అంతయు కేవలము కాల వ్యయము మాత్రమే. మానవ జన్మ ఎందు హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. జగదమ్మ మాతాజీ చదవగలరమ్మా అక్కడి నుంచి? హరే కృష్ణ.
మానవ జన్మయందు ప్రతి క్షణము అతి ముఖ్యమైనందున సమయం అతి జాగ్రత్తగా వినియోగించుకున్నటంలో జ్ఞానవంతుడు మనుషుడు సావధానుడై ఉండవలను. భౌతిక జగమునందు సుఖము కొరకై వ్యర్థముగా ప్రణాళికను రూపొందించటంలో వృధాపరపబడిన మానవ జీవిత క్షణకాలము కొన్ని కోట్ల బంగారు నాణ్యం దారిపోసినప్పటికీ తిరిగి రాదు. కనుకనే మాయాబంధము నుండి జీవిత భ్రాంతిమయ కర్మల నుండి ముక్తి నొందగోరు యోగి కామ్య కర్మరతుల బాహ్య లక్షణములచే ఆకర్షణకు ఆరాధని ఇచ్చిన హెచ్చరిక చేయబడుతున్నది. మానవ జన్మ ఆత్మానుభవానికే గాని ఇంద్రియ భోగము కొరకు ఉద్దేశింపడ్డది. శ్రీమద్ భాగవతము ఈ విషయం పైననే మనకు ఆది నుండి అంతం వరకు ఉపదేశం చేయుచున్నది. మానవ జీవితం కేవలము ఆత్మానుభూతి కొరకు ఉద్దేశింపడ్డది. అత్యున్నత పూర్ణత్వం వైపునకు లక్ష్యింపబడిన నాగరికత అనవసరమైన వారిని సృష్టించడందు నియుక్తము కాబోదు. వలయునంత జీవితావసరమును మాత్రమే అంగీకరించినట్టుగా ఆ పరిపూర్ణ నాగరికత మానవులు తయారు చేయను. అనగా అది చెడ్డబేరు ఉత్తమ ప్రయోజనమైనది నియమమును అనుసరించినట్లుగా చేయను. జీవుడు వాస్తవములకు ఆత్మ ఎన్నందున మన భౌతిక దేహములు జీవనములు చెడ్డబేరం వంటివి. కనుక జీవుని ఆధ్యాత్మిక పురోగతి పరమ ఆవశ్యకమైనది ఉన్నది. ఈ ముఖ్య విషయము నిలుపుట కొరకే మానవ జీవితం ఉద్దేశింపబడింది. కనుక ప్రతి ఒక్కరూ వారైనంత జీవితాశములు మాత్రమే అంగీకరించుతూ భౌతిక భోగం కొరకు పిచ్చిగా అదును చాచటువంటి ఏ ఇతర ప్రయోజనములకు మానవ శక్తిని మళ్లించకుండా భగవద్వర దానం పైననే అధికముగా ఆధారపడుచు తద్రీతి వర్తించవలను. మానవుల భౌతిక పురోగతి దానవ పురోగతి అని పిలువబడింది. అది అంచెమున యుద్ధములు కరువునందే పరిసమాప్తిని అందగలదు. యోగి అయిన వాడు మనోస్థుడు కావాలని ప్రత్యేకముగా హెచ్చరిక చేయబడుతున్నది. అంతటి సామాన్య జీవనము మరియు ఉన్నత ఆలోచన ఒకవేళ కష్టం ఎదురైనప్పటికీ అతడు తన స్థిరనిత్యమునందు అంగుళము కూడా కదలబోడు. ఇంద్రియ భోగులతో సన్నిహితము సహచర్యము యోగి అయిన వారికి ఆత్మహత్య సదృశమైనది. ఏలైనా అట్టి విధానము జీవిత చరమ లాభమును భగ్నం మార్చగలదు. పరీక్షణ్ మహారాజు పరమ భక్తుల సాంగత్యం పొందగోరినందున సుఖదేవ్ గోస్వామి అతన్ని కలిశాను. నిజ ముక్తిని వాంఛించే జనులు సహాయం చేసే వారి ముక్తి యత్నమును బలపరచనది ఆధ్యాత్ముడైన వాని ధర్మము. పరీక్షణ్ మహారాజ్ చక్రవర్తిగా రాజ్యపాలన చేయ సమయమున సుఖదేవ్ గోస్వామి అతన్ని పరివలేతను ప్రతి ఒక్కరు గమనించవచ్చును. యోగి అయిన వానికి కర్మల విధానం ఎట్లుండవలనో తదుపరి శ్లోకం వివరింపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా సుబ్బలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా? ప్రభుజీ ఉన్నాను ప్రభుజీ. ఎన్నో శ్లోకం ప్రభుజీ? చూస్తున్నాను కానీ 2వ అధ్యాయము 4వ శ్లోకం. 4వ శ్లోకం. నిమిషం ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇదేనా ప్రభుజీ? శయనించుటకు తగినంతగా హరే కృష్ణ ప్రభుజీ. శయనించుటకు తగినంతగా భూమి ఉన్నప్పుడు మంచములు పాన్పుల అవసరం ఏమున్నది? మనుజుడు స్వబాహువులను వినియోగించుకొనగలిగినప్పుడు కలగడ అవసరమేమి కలదు? అతడు తన అరచేతులను వాడుకొనగలిగినప్పుడు వివిధ పాత్రల అవసరమేముండును? తగినంత ఆచ్ఛాదనము లేదా వల్కలు ఉండగా వస్త్రముల అవసరం ఏమున్నది? భాష్యము. దేహరక్షణము సౌఖ్యము కొరకు గల జీవితావసరములను అనవసరముగా వృద్ధి చేసుకొనరాదు. అటువంటి మిథ్య ఆనందము యొక్క అన్వేషణలో మానవ శక్తి వృధాగా నష్టము కాగలదు. మనుజుడు నేలపై పడుకొనగలిగినచో శయనార్థమై మంచి మంచమును లేదా పరుపును పొందుటకు అతడు ఎలా యత్నింపవలెను? ఒకవేళ అతడు తలగడ లేకుండగానే శయనింపగలిగినచో మరియు ప్రకృతిచే వసకబడిన మృదు బాహువులను వాడుకొనగలిగినచో దిండుకే వెదకవలసిన అవసరమే ఉండదు. జంతువుల సాధారణ జీవితమును అధ్యయనము కావించినచో పెద్ద పెద్ద ఇండ్లను, గృహోపకరణములను, ఇతర గృహ సామగ్రిని తయారు చేసుకొనగల తెలివిని కలిగి ఉండనప్పటికీ చక్కగా ఆరుబయట శయనించి అవి ఆరోగ్యవంతమగు జీవితమును గడుపుచున్నట్లుగా మనము గాంచగలము.
ఏ విధముగా వండుకొనవలెనో లేదా ఆహార పదార్థములను తయారు చేసుకొనవలెనో తెలియనప్పటికీ అవి మానవుని కన్నను సులభముగా ఆరోగ్యమై జీవితములను గడుపుచున్నవి. దీని భావము మానవ నాగరికత తిరిగి జంతు జీవనమునకు మరలవలెననే గాని సంస్కృతి, విద్య, మానవత్వము లేకుండా మానవుడు అరణ్యములలో నగ్నముగా జీవించవలనని కాదు. బుద్ధిమంతుడకు మానవుడు జంతు జీవనమును గడపలేడు. పైగా అతడు తన మేధస్సును విజ్ఞాశాస్త్రమును, కవిత్వము, తత్వమునందు వినియోగింప యత్నింపవలెను. ఆ విధముగా అతడు మానవ నాగరికత పురోగతిని మరింత ముందుకు గొనిపోగలడు. పదిలపరుపబడిన మానవ శక్తిని కేవలము ఆత్మానుభూతి కొరకై వినియోగించవలననుట ఇచ్చట శ్రీల సుఖదేవ గోస్వామి తెలిపిన దాని భావమై ఉన్నది. భగవానుడితో మనకు గల సంబంధము ప్రస్తుతం నశించి ఉన్నది. స్థాపించుట అనేది లక్ష్యము వైపునకే మానవ నాగరికత పురోగమనము సాగవలను. ఆ పునఃస్థాపన ఓకే మానవ నాగరికత పురోగమనము సాగవలను. హరే కృష్ణ ప్రభు. నెక్స్ట్ ఉన్నారమ్మా కళ్యాణి మాతాజీ గాని, జగన్నాథ్ ప్రభు గాని. అమ్మా పద్మప్రియ మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. ఆ పునఃస్థాపన కార్యము మానవ జన్మ తప్ప మరి ఏ ఇతర జన్మ ఎందునో సాధ్యము కాదు. భౌతిక అస్తిత్వమును ఒక ఇంద్రజాలం వంటి దానిగా భావించి దాని నిరర్థకత్వమును మనుషుడు గుర్తించవలను. పిదప అతడు జీవన క్లేశములకు పరిష్కారమునొసగుటకు యత్నించవలను. తలకు బెలుకులను కూడిన జంతు నాగరికతలో కృతార్థత్వ భావనము ఇంద్రియ భోగము కొరకై సమాయత్తమగుట భ్రాంతియే కాగలదు. అట్టి నాగరికత ఆ పేరుకు కూడా సరిపోదు. అట్టి మిథ్యాపూరిత కర్మల ప్రయత్నం వలనే మనుజుడు మాయాబంధములందు నిలుచుచున్నాడు. పూర్వకాలమున మహామునులు, సాధువులు చక్కని గృహోపకరణములు మరియు నామమాత్ర జీవన సౌకర్యములు కలిగిన విలాసమగు భవంతులలో నివసింపలేదు. వారు పర్ణశాలల యందు, పొదరిళ్ల యందు నివసించుచు నేలపైననే జీవించి అయినప్పటికీ పరిపూర్ణమగు అత్యున్నత జ్ఞానమున వారు ఒసిగిండిరి. శ్రీల రూప గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి ఇరువురును గొప్ప మంత్రి పదవిలో ఉండిరి. అయినను వారు ఒక రాత్రి ఒక చెట్టు కింద మాత్రమే నిలిచియుండి ఆధ్యాత్మిక జ్ఞానమును కూర్చి అనంత వాజ్మయమును ఒసగియుండిరి. వారు ఒక చెట్టు క్రింద 2 రాత్రులు సైతము నివసించలేదనిచో నవీన సౌకర్యములు కలిగిన చక్కని గృహములలో నివసించలేదని వీరుగా తెలుపపని లేదు. అయినను వారు ఆత్మానుభవమునకు సంబంధించిన అతి ముఖ్యమగు వాజ్మయమును మనకు పొసగగలిరి. నామమాత్ర జీవన సౌకర్యములు ఎన్నడూనూ మానవ నాగరికత పురోగతికి నిజముగా సహాయభూతములు కాబోవు. పైగా అట్టి పురోగమన జీవనమునకు అవి హానికరములు కాగలవు. 4 వర్ణములు, 4 ఆశ్రమములు కలిగిన సనాతన ధర్మమునందు పురోగమన జీవనపు ఆనందమయ పరిసమాప్తి కొరకు పెక్కు అవకాశములు వలయునని నిర్దేశములు వసగబడినవి. జీవితము యొక్క వాంఛిత ఫలమును సాధించుటకు స్వచ్ఛందముగా త్యాగమయ జీవనమును అవలంబింపమని శ్రద్ధాలువు వగు వారికి దాని యందు ఉపదేశించబడును. త్యాగమయ జీవనము మరియు ఆది నుండి ఆత్మ నిగ్రహం అనేది అంశముల ద్వారా మనుజుడు స్థిరముగా నిలుచుటకు అలవాటు పడనిచో శ్రీల సుఖదేవ గోస్వామిచే ఉపదేశింపబడిన రీతి జీవితమున చివరి భాగమైనందున దానిని అలవర్చుకొనుటకు అతడు యత్నింపవలెను. వాంఛిత జయమును సాధించుటకు మనుజునికి అది తోడ్పడగలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. రామ తులసి మాతాజీ గాని, రామలక్ష్మి మాతాజీ గాని ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభు. ఉన్నాం ప్రభు. చదువుతారమ్మా. 5వ శ్లోకం ప్రభు. రహదారిపై చిరిగిన వస్త్రములు పడిలేవా? ఇతరులను పోషించుట కొరకే ఉన్నట్టి వృక్షములు దానముగా భిక్ష నొసగటలేదా? ఎండిపోయినవై నదులు దప్పిక కొన్నవారికి జలము నొసగటలేదా? ఏమి పర్వత గుహములు మూతపడినవా? అన్నిటినీ మించి అజీతుడగు భగవానుడు సంపూర్ణ శరణాగతుని రక్షించుట ఏమి? అట్టి ఎడ అర్జించిన ధనముతో మదమెక్కిన వారిని జ్ఞానవంతులకు మానవులు ఎందులకై మనువులు ఎందులకై భజించవలెను? భాష్యము. సన్యాస జీవనము భిక్షమెత్తుటకు గాని పరాన్న బుక్కుగా ఇతరులపై ఆధారపడి జీవించుట కొరకు గాని ఉద్దేశింపబడలేదు. నిఘంటువు ననుసరించి
పరాన్న బుక్కు అనగా సంఘామముగా ఏమాత్రము అనుకూలించని దానిపైననే జీవించి ఇచ్చకములాడువాడిని భావము. సంఘమునకు సారవంతమైనదేదియే వసగుటకే గాని గృహస్థులు అర్జితమపై ఆధారపడుటకు సన్యాస జీవనము ఉద్దేశించబడలేదు. పైగా గృహస్థుల నుండి ప్రామాణికుడుగా సన్యాస భిక్షువును గ్రహించుట అనేది దాత యొక్క ప్రత్యక్ష లాభము కొరకే ఆ సన్యాసించే వసగబడిన ఒక అవకాశం వంటిది. సనాతన ధర్మమునందు సన్యాసికి భిక్ష మొసగుట గృహస్థుని ధర్మములో ఒక భాగమై ఉన్నది. గృహస్థులైన వారు సన్యాసులను సంతానముగా చూచుచు వారు అడగగానే అన్న వస్త్రాదులను వసగవలనని శాస్త్రములందు ఉపదేశించబడినది. కానీ శ్రద్ధావంతులకు గృహస్థులు అట్టి దాతృత్వ స్వభావమును మిథ్య సన్యాసుల అనువుగా తీసుకొనరాదు. ఆత్మానుభవమునందు మనుజునికి స్వనాభూతిమైన నిర్దేశమును అతని లాభము కొరకే వసుగుటకు ఏదేనొక రచన వ్యాసంగమును చేయుట సన్యాసి యొక్క ప్రథమ ధర్మమై ఉన్నది. శ్రీల సనాతన గోస్వామి, శ్రీల రూప గోస్వామి, ఇతర బృందావన గోస్వాములు తమలో తాము బృందావనమునందలి శ్రావకుంజమునందు ఇతర సన్యాస ధర్మములలో అతి ముఖ్యమైన ప్రవచన కార్యక్రమములను నిర్వహించి ఉండిరి. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన అనంత వాధ్యాయమును వారు మానవ సమాజ లాభము కొరకే వసంగి ఉండిరి. అదే విధముగా స్వచ్ఛందరితిని సన్యాసాశ్రమములను స్వీకరించిన ఆచార్యులందరూ మానవులు లాభమునే లక్ష్యముగా భావించిరి కానీ ఇతరులపై ఆధారపడి సుఖమయమైనట్టి లేదా బాధ్యత రహితమైనట్టి జీవనమును కాదు. అయినను దేనిని వసగలేనట్టి వారు ఆహారము కొరకే గృహస్థుల కొరకు ఎగరాదు. అట్టి వారు గృహస్థుల నుండి భిక్షమడుగుట సన్యాసాశ్రమమునకే సిగ్గు వంటిది. ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించుకొనుట ఈ వృత్తిని చేపట్టు సన్యాసులు కొరకే ప్రత్యేకముగా సుఖదేవ గోస్వామి ఈ హెచ్చరిక చేయుచున్నాడు. అట్టి సన్యాసులు కలియుగమున పుష్కలముగా నున్నారు. మనుజుడు ప్రయత్నపూర్వకముగా లేదా పరిస్థితుల ప్రాబల్యము వలన సన్యాసిగా మారినప్పుడు శ్రీకృష్ణ భగవానుడే విశ్వమందలి సమస్త ప్రదేశములలోని జీవులకు పోషకుడై ఉన్నాడను దృఢ విశ్వాసమును నమ్మకమును కలిగి ఉండవలెను. ఆ విధముగా తన సేవయందు 100% నియుక్తుడై శరణాగత జీవుని పోషణమును ఆ దేవదేవుడు ఎందులకు నిర్లక్ష్యపరచును? ఒక సాధారణ ప్రభువే తన సేవకుని అవసరములను అన్నిటినీ గాంచిచుండగా సర్వశక్తిమంతుడను సర్వ విభూతి పూర్ణుడను అగు దేవదేవుడు సంపూర్ణ శరణాగతుడకు జీవుని జీవనవసరములను మరి ఎంత ఘనముగా చూడగలగడో అవగతం చేసుకొనవచ్చును. సన్యాసి అగువాడు హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ. మీరు ఒక్కరే ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభు. రామలక్ష్మి మాత్రం. హరే కృష్ణ ప్రభు. ధన్వత్ప్రణం ప్రభు. సన్యాసి అగువాడు ఒక గోచీని ధరించవలననే సాధారణ. తులసీమాతాజీ కూడా ఉన్నారా? మీరు ఒక్కరే ఉన్నారా? ఇద్దరు ఉన్నాం ప్రభు. ఓకే ఓకే. నాకు ఇద్దరు ఒక్క గొంతులాగే అనిపిస్తుంది. అందుకని మేము ట్విన్స్ ప్రభు, కవల పిల్లలం మేము. అవునా? సరే సరే సరే, చదవండి. సన్యాసి అగువాడు ఒక గోచీని ధరించవలననే సాధారణ నియమం ఒకటి కలదు. దానిని అతడు దానముగా గ్రహించరాదు. రహదారిపై పడవేసిన చినిగిన వస్త్రము నుండి దానిని అతడు గ్రహించును. ఆకలిగొన్నప్పుడు అతడు ఫలము నొసగు ఉదార బుద్ధి గల వృక్షము చెంతకు చేరును. దప్పిక కలిగినప్పుడు నదియందు జలమును త్రాగును. సాక్షాకరముగు గృహమునందు జీవించవలసిన అవసరం అతనికి లేదు. పర్వత గుహల యందు జీవించుచు అతడు భగవంతుని యందు విశ్వాసము నుంచి అడవి జంతువుల నుండి అభ్యాసమును కలిగి ఉండవలను. తన భక్తుని కలత పరవద్దని పెద్ద పులులకు ఇతర అడవి జంతువులకు భగవానుడు నిర్దేశము నొసంగును. శ్రీ చైతన్య మహాప్రభు వారి గొప్ప భక్తుడైన హరిదాస ఠాకూర్ ఒక గుహలో నివసించుండేవారు. ఆ గుహలో అతనితో పాటుగా ఒక పెద్ద విష సర్పము కూడా నివసించుచుండేది. హరిదాసుని
ప్రతి దినము దర్శింపగోరిన కొందరు అభిమానులు ఆ పాముకు భయపడినందున వారి కొరకు హరిదాసుడు ఆ ప్రస్తావనను అంగీకరించెను. కానీ ఆ విధముగా నిర్ణయించబడినంతనే పాము ఆ గుహయందలి తన బిలము నుండి జరజర ప్రాకుచు సర్వుల శ్రేయస్సు కొరకు గుహము విడిపోయెను. పరమాత్ముని నిర్దేశానుసారము ఆ సర్పము హరిదాసునికే ప్రాముఖ్యము నొసగి అతని కలతను కలిగించుండెను యుండుటకు ఆ ప్రదేశము వీడెను. హరిదాస ఠాకూరు వంటి యథార్థ భక్తునకు శ్రీకృష్ణ భగవానుడు ఏ విధముగా రక్షణ నొసంగునో తెలుపుటకు ఇది ఒక ప్రత్యేక ఉదాహరణము. సనాతన ధర్మ నియమములను అనుసరించి మనుజుడు అది నుండియే అన్ని సందర్భములనందు భగవత్ రక్షములపై పూర్ణముగా ఆధారపడినట్లు శిక్షణము గరుపవడును. తన అస్తిత్వము పూర్ణ మొనార్చుకొనినవాడు పవిత్ర మొనార్చుకొనినవాడు అయిన మనుజుడే సన్యాసాశ్రమును విధానమును అంగీకరించుటకు ఉపదేశించబడినవాడు. భగవద్గీత యందు ఈ స్థితి దైవ సంపత్తి అని వర్ణించబడినది. మనుజుడు దైవి సంపత్తిని అలవరుచుకొనవలెను. అది ఎడల అసురి సంపత్తి అతని తగిన రీతిగా జయించవేయును. ఆ విధముగా అతడు భౌతిక జగత్తు యొక్క వివిధ క్లేశముల యందు బలవంతముగా త్రోయబడును. సన్యాసి అయిన వాడు ఎట్టి సాంగత్యము లేకుండా సర్వదా ఒంటరిగా జీవించవలెను. అతడు అభయత్వమును కూడి ఉండవలెను. ఒంటరి జీవనమును గూర్చి అతడెన్నడూ భీతి చెందరాదు. కానీ వాస్తవమునకు అతడెన్నడూ ఒంటరివాడు కాడు. శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరి హృదయములందు వసించి ఉన్నాడు. నిర్దేశమైనట్టి విధానము ద్వారా శుద్ధి పడినంత వరకు మనుజుడు తాను ఒంటరివాడని భావించును. కానీ సన్యాసాశ్రమమునందు తద్విధానము ద్వారా పవిత్రుడై ఉన్నందున కృష్ణ సన్నిధుని సర్వత్రా అనుభవించుచు ఏకాంత మొదలగు విషయము పట్ల భయరహితుడై ఉండెను. తమ తమ ఆశ్రమములకు ఉద్దేశించబడిన ధర్మములను నిర్వహించట ద్వారా అస్తిత్వమును పవిత్ర మొనార్చుకొనిచో ప్రతి ఒక్కరూ భయరహితులు నీతిమంతులు కాగలరు. శ్రద్ధాపూర్వకమగు వేద నిర్దేశ శ్రవణము ద్వారాను శ్రీకృష్ణుని భక్తియుత సేవ ద్వారా వేదజ్ఞాన సారమును ఆకలింపు చేసుకున్నట ద్వారాను మనుజుడు స్వీయ ధర్మమునందు నెలకొనగలడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. శ్రీశమాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 6వ శ్లోకము. ఆ విధముగా స్థితుడై మనుజుడు సర్వశక్తిమత్వముచే హృదయస్థుడై ఉన్నట్టి పరమాత్మునికి సేవను గూర్చవలెను. అతడే శాశ్వతుడును అనంతుడును అగు దేవదేవుడగుటచే జీవిత పరమగమ్యమై ఉన్నాడు. అతనిని అర్చించుట ద్వారా మనుజుడు సంసార హేతువును అంతము చేసుకొనవచ్చును. భాష్యము. భగవద్గీత 18.61 యందు ధృవపరుపబడినట్లు పూర్ణ పురుషోత్తమగు శ్రీకృష్ణ భగవానుడు సర్వవ్యాపి అయిన పరమాత్ముడై ఉన్నాడు. అతడు సత్యమే కాని భ్రాంతి కానందున యోగి అయిన వాడు అతనిచే అర్చింపవలెను. ప్రతి జీవుడును ఏదియో ఒకదాని సేవలో నియుక్తుడై ఉండును. ఈ విధముగా జీవుని సహజ స్థితి సేవను గుర్చుటయే అయ్యున్నది. కాని మాయాస్థితి బద్ధ జీవన స్థితి యందు బద్ధ జీవుడు మాయను సేవింపగోరును. బద్ధ జీవుడు తన తాత్కాలిక దేహము పుత్రకళత్రదుల నేడి దేహపర సంబంధములు దేహము మరియు దేహపరమగు సంబంధములను పోషించుటకు అవసరమగు గృహము, భూమి, ధనము, సంఘము, దేశము వంటి ఏర్పాట్లు అనువాని సేవ కొరకే పనిచేయును. కాని అట్టి సేవ పూర్తిగా భ్రాంతిమయమేనని అతడు ఎరగజాలడు. ఇదివరకే పలుమార్లు చర్చించినట్టు ఎడారి అందలి మృగతృష్ణ వలె ఈ భౌతిక జగమే ఒక భ్రాంతి అయి ఉన్నది. ఎడారిలో జలము లేదన్నంత మాత్రమున అసలు నీరే లేదని ఎవ్వరును నిర్ణయమునకు రాకూడదు. బుద్ధిమంతుడగు మనుజుడు మహాసాగరములందు జలము ఉన్నదని ఖచ్చితముగా ఎరిగి ఉండును. కాని అట్టి అపార జల నిధులు ఎడారి భూములకు బహు దూరములో నుండును. కనుక మనుజుడు అట్టి జలనిధుల దరిదాపులోనే జలము కొరకై అన్వేషింపవలెను.
కానీ ఎడారి యందు కాదు. మనమందరము నిత్య జీవనము, నిత్యమగు జ్ఞానము, తుదిలేని ఆనందమయ జీవనమనేది నిజమైన ఆనందముని అన్వేషించుచున్నాము. కానీ సత్యత్వ జ్ఞానము లేనట్టి మూర్ఖజనులు ఈ జీవన సత్యమును మాయయందు అన్వేషించుచున్నారు. ఈ భౌతిక దేహము శాశ్వతముగా నిలుచునట్టిది కాదు. భార్య, సంతానము, సంఘము, దేశము అనేది తాత్కాలిక దేహము యొక్క సర్వ సంబంధములు దేహ మార్పుతో మార్పు చెందగలవు. ఇదియే సంసారము. జన్మ, మృత్యు, జరా, వ్యాధుల పునరావృత్తి అనబడును. ఈ జీవన క్లేశములన్నింటికీ పరిష్కారము కనుగొనవలెనని వాంఛించినను మనము మార్గమును ఎరుగకున్నాము. జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధి అనేది ఈ జీవన క్లేశములను అంతమొందించు కొనగోరువాడు అన్యులను గాక దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని అర్చించేడి విధానమును చేపట్టవలెనని ఇచ్చట ఉద్దేశింపబడినది. ముందుకెళ్దామమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, ముందుకెళ్దాం. శాంతి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభు, చదువుతాను. భగవద్గీత 18వ అధ్యాయం 65 శ్లోకమునందు ఇదియే ఆదేశింపబడినది. కనుక జీవన హేతువని అంతమొందించుకొనవలెనని మనము ఏమాత్రం తలచినను జీవుల ఎడ సహజానురాగముతో ఎల్లరి హృదయములందు విరాజమానుడై ఉన్న శ్రీకృష్ణ భగవానుని అర్చననే స్వీకరింపవలెను. అట్టి జీవులు సహజముగా అతని అంశలే. తల్లి ఒడిలోనున్న బాలుడు సహజముగా ఆమె ఎడ అనురక్తిని కలిగి ఉంటుంది. తల్లియును బాలుని ఎడ అనురాగమును కలిగి ఉంటుంది. కానీ ఆ బాలుడు పెరిగి పెద్దవాడే పరిస్థితులచే కలత చెందినప్పుడు తల్లి నుండి క్రమముగా దూరుడగు. ఆ విధముగా తన పుత్రుడు విస్మృతిని పొందినప్పటికీ అతని నుండి ఏదియో కొంత సేవను ఆమె అభిలషించుటయే గాక అతని ఎడ పూర్వ అనురాగమును కలిగి ఉండు. అదే విధముగా తన అంశలమైనందున తన ఎడను శ్రీకృష్ణ భగవానుడు సర్వదా అనురాగమును కలిగి ఉంటుంది. మనలను తన ధామమునకు కొనిపోవలననియే అతడు సర్వదా యత్నించను. కానీ బద్ధజీవుల వగ్గు మనము అతనిని లెక్క చేయక భ్రాంతిమయమగు దైహిక సంబంధముల వెంటనే పరిగెడుతుము. కనుక ఆ దేవదేవునికి సేవను గూర్చ యత్నించుచు మనము జగత్తు యొక్క సర్వ భ్రాంతిమయ బంధముల నుండి విడిపించుకొని అతనితో ఏకీభావమును పొందవలెను. అతడు చర్మ సత్యమగుటయే అందులకు కారణము. బాలుడు తల్లిని కోరినట్లుగా వాస్తవమునకు మనము అతని కొరకే కాంక్షపడుచున్నాము. అట్టి దేవదేవుడగు శ్రీకృష్ణుడు తన హృదయమునందే విరాజమానుడై ఉన్నందున అతనిని వెతుకుటకై మనం ఎచ్చటికో ఏగనవసరము లేదు. దీని భావం మందిరములు, క్రైస్తవ ప్రార్థనాశాలలు, మసీదులు వంటి అర్చనా స్థలములకు జనులు ఏగరాదని కాదు. భగవానుడు సర్వత్రా వసించువాడు కనుక అట్టి పవిత్ర అర్చనా స్థలములందును వసించియుండు. సామాన్య జనులకు ఆ పవిత్ర స్థానములే భగవద్ విజ్ఞానమును నేర్చుకును కేంద్రములై ఉన్నవి. కనుకనే మందిరములు కార్యరహితములైనప్పుడు జనసామాన్యము అట్టి స్థానముల ఎడ విముఖతను పొంది క్రమముగా భగవద్రహిత భావనను పొందుతుంది. అంతటా భగవద్రహిత నాగరికతయే దాని ఫలితము కాగలదు. అటు నరకప్రాయమగు నాగరికత క్రమంగా జీవన స్థితులను మెరుగుపరుచుకునినప్పటికీ జీవనము ప్రతి ఒక్కరికి దుర్భరమే కాగలదు. అయినను అట్టి భగవద్రహిత జనుల మూర్ఖ నాయకులు భౌతికత అనేది ప్రసిద్ధ మార్గము ద్వారా భగవద్రహిత ప్రపంచమునందు శాంతి పురోగతులను కలిగజేయుటకై వివిధ ప్రణాళికలను రూపొందించి యత్నించారు. అట్టి యత్నములు కేవలము భ్రాంతిమయములే అయినప్పటికీ పరిష్కారముల నొస్క అసమర్థులైనట్టి అయోగ్య అంధ నాయకులనే జనులు ఒకరి తర్వాత ఒకరిని ఎన్నుకొనుచుందురు. భగవద్రహిత నాగరికత యొక్క ఈ విపరీతమును అంతమొందించవలననియే తలచినచో శ్రీమద్ భాగవతము వంటి శాస్త్రముల నియమములను భౌతిక లాభము పట్ల ఆకర్షణము లేనటువంటి శ్రీ సుఖదేవ గోస్వామి వంటి మహాత్ముని ఉపదేశమును మనం తప్పక అనుసరింపవలెను. హరే కృష్ణ. మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. గోవింద కృష్ణ ప్రభు చదువుతారు ప్రభు. హరే కృష్ణ. 7వ శ్లోకం. హస్తాంత్వనాదృత పరానుచింతామృతే పశూనాం సతీ నామ కుర్యాత్ పశ్యన్ జనం పతితం వైతరణ్యాం స్వకర్మజాన్ పరితాపాంజునాన్
క్షాణం తమ స్వీయ కర్మల ఫలముల కారణముగా దుఃఖభరిత నది ఎందు పడిన జనసామాన్యుని గాంచియు పశుప్రాయులకు వారు తప్ప వేరెవరు అట్టి దివ్య చింతనను నిర్లక్ష్యపరిచి తాత్కాలిక నామంలోనే గ్రహించుడు. భాష్యము. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుని యందు గాక దేవతలు ఎడ అనురక్తులైన వారు వద్యశాలకు గొనిపోవు కసాయి వాణిని అనుసరించి జంతువుల వంటి వారని వేదముల యందు తెలుపబడినది. పరమ పురుషుని దివ్యమైన చింతనము నిర్లక్ష్యపరిచి తాము ఏ విధంగా తప్పుదారి పట్టుచున్నారో భౌతికవాదులు ఎరుగజాలరు. ఆలోచనారహితంగా ఎవ్వరునూ ఉండజాలరు. సరి అయిన విధానమున చింతింపజాలని వాడు ఏదియో అవాంతరమును కొని తెచ్చుకొని దానినే చింతించుచు తీరును కావున వ్యర్థమునున్న మెదడు దయ్యాలు కొలువని చెప్పబడింది. భగవద్గీత 7వ అధ్యాయం 20వ శ్లోకం యందు గ్రహించబడినప్పటికీ లౌకికులు సదా కొందరు అల్ప దేవతలనే పూజించుచుండ్రు. భౌతిక లాభములచే భ్రాంతుడే ఉన్నంత వరకు మనుషుడు ఏదియో ఒక ప్రత్యేక లాభమును పొందుటకు ఆయా దేవతలను మొక్కులు వినతి చేయుచుండును. కానీ ఆ లాభమును కేవలము భ్రాంతిమయములు తాత్కాలికములు మాత్రమే అయి ఉన్నవి. జ్ఞానవంతుడ యోగి అట్టి భ్రాంతిమయ విషయం నుంచే ఆకర్షితుడు కాబోదు. కనుక బ్రహ్మానుభూతి, పరమాత్మానుభూతి, భగవద్ అనుభూతి అనేది పరతత్వపు వివిధ స్థాయిల దివ్య భావన యందు సదా రమించి ఉండును. నిరాకార బ్రహ్మ భావన కన్నను ఒక అడుగు ఉన్నతమైనటువంటి పరమాత్ముని మనుజుడు చింతింపవలెనని గత శ్లోకంలో తెలుపబడినది. శ్రీకృష్ణ భగవానుని విరాట్ రూపధారణ విషయంన నిరాకార బ్రహ్మ భావంను ఉపదేశింపబడినది. 84 లక్షల జీవరాశులు యందు వాని అందరి వివిధ మానవ వర్గముల యందు పరిభ్రమించడి జీవుల సాధారణ స్థితిగతులను సత్యద్రష్టులైన బుద్ధిమంతులు గాంచవలసి ఉన్నది. పాపులను వివిధ రీతులు శిక్షించి యమరాజు యొక్క యమలోక ప్రవేశద్వారం చెంత వైతరణి నదిగా పిలువబడి ఒక అంతము లేనటువంటి జల ప్రవాహం కలదని చెప్పబడింది. వివిధ కష్టములకు గురి చేయబడిన పిమ్మట పూర్వకర్మను అనుసరించి పాపికి ఒక ప్రత్యేకమైన జీవనము వసగబడింది. యమరాజుచే ఆ విధంగా దండింపబడిన జీవులు వివిధ బద్ధ జీవన స్థితి యందు గోచరించుడు. కొందరు స్వర్గం నందుండగా మరికొందరు నరకమున పడిగిందురు. కొందరు బ్రాహ్మణులు కాగా ఇంకొందరు కృపణులుగా నుందురు. కానీ ఎవ్వరునూ ఈ భౌతిక జగమునందు సుఖవంతులుగా లేరు. ప్రతి ఒక్కరును తమ స్వీయ కర్మల కారణముగా ఏ తరగతికో, బి తరగతికో లేదా సి తరగతికో చెందిన శిక్షను అనుభవించి ఖైదీలే అయి ఉందిరు. జీవుల సకల క్లేశ పరిస్థితులు ఎడ శ్రీకృష్ణ భగవానుడు పక్షపాత రహితుడై ఉన్నాడు. కానీ తన చరణ కమలములకు శరణుజొచ్చిన వాణిని మాత్రం అతడు తగిన రక్షణను నొసగి అతనిని స్వధామమునకు అంటే తన చెంతనే కొనిపోవును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. మా లలిత మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభు. దండవత్నం. 8వ శ్లోకం. కేచిత్ స్వదేహాంత హృదయావకాశే ప్రాదేశమాత్రం పురుషం వసంతం చతుర్భుజం కంజరధాంగ శంఖ గదాధరం ధారణాయ స్మరంతి. దేహమునందలి హృదయ స్థానమున వసించు వానికను మరియు వరుసగా పద్మము, రథాంగము, శంఖము, గదాను చతుర్భుజములందు దాల్చిన కేవలం 8 అంగుళముల పరిమాణ మాత్రుడగును ఆ పరమ పురుషుని ఇతరులు ధారణ చేయుదురు. భాష్యం. సర్వవ్యాపి అగు శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మని రూపమును ప్రతి జీవి హృదయం నందు వసించి ఉండును. అట్టి హృదయస్థ పరమాత్మని పరిమాణము ఉంగరపు వేలు నుండి బొటను వేలు కొనంత పరిమాణం దాదాపు 8 అంగుళములు ఉండునని అంచనా వేయబడినది. కుడివైపు క్రింద హస్తము నుండి క్రింద ఎడమ చేతి వరకు పద్మము, రథాంగము, శంఖము, గదను వరుసగా దాల్చి ఉన్న ఈ శ్లోకమునందు వర్ణిత భగవానుని రూపము జనార్దనుడు అని పిలువబడును. జనసామాన్యమును నియమించడి భగవానుని ముఖ్యాంశం. పద్మము, శంఖాదులతో వివిధ అమరికలు కలిగిన రూపములు పలు కలవు. అవి పురుషోత్తముడు, అచ్యుతుడు, నృసింహుడు, త్రివిక్రముడు, ఋషికేశుడు, కేశవుడు, మాధవుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, సంకర్షణుడు, శ్రీధరుడు, వాసుదేవుడు, దామోదరుడు, జనార్దనుడు, నారాయణుడు, హరి, పద్మనాభుడు, వామనుడు, మధుసూదనుడు, గోవిందుడు, కృష్ణుడు, విష్ణుమూర్తి, అధోక్షజుడు, ఉపేంద్రుడు అనేది వివిధ నామములతో తెలియబడుచుండదు.
హృదయస్థ పరమాత్మని ఈ 24 రూపములు గ్రహమండల వివిధ స్థానములందు అర్చింపబడుచుండును. పరమ వ్యోమముగా పిలువబడు ఆధ్యాత్మిక ఆకాశమున వైకుంఠ లోకమును కలిగి ఉండు భగవదావతారము అట్టి ప్రతి స్థానమునందుండును. అనగా భగవానుని రూపములు వేలాదిగా కలవు. మరియు ప్రతి రూపమునకు ఆధ్యాత్మిక జగమున ఒక ప్రత్యేక లోకము కలదు. అటువంటి ఆధ్యాత్మిక ఆకాశమున ఈ భౌతిక జగత్తు కేవలం ఒక సూక్ష్మ భాగము మాత్రమే. భౌతిక జగమునందలి ఏ పురుష రూపము కూడా తనతో సమతుల్యము కానప్పటికీ పరమాత్ముడు పురుషునిగా విరాజిల్లుచుండును. అట్టి రూపములన్నీయును అద్వైతము, అభిన్నములు మరియు నిత్యముగా యవననంతములు అయ్యున్నది. ఈ క్రింది వర్ణింపబడినట్లు యవనవంతుడగు పరమాత్ముడు చతుర్భుజములతో చక్కగా అలంకరించబడి ఉండును. హరే కృష్ణ. రాధాలీల దేవిదాస్ మాతాజీ ఉన్నారమ్మా? రేవతి మాతాజీ, పార్వతి మాతాజీ, అనిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను ఉన్నాను ప్రభుజీ. పార్వతి మాతాజీ, పార్వతి మాత 9వ శ్లోకం. ప్రసన్న వక్త్రం నలినాయతే క్షణం కదంబి కింజల్కపి సంగవాససం లసన్మహారత్న హిరణ్యయాంగదం స్ఫురన్న హారత్న కిరీటకుండలం. అతని ముఖము అతన్ని ప్రసన్నతను వ్యక్తపరుచును. అతని కన్నులు పద్మదళముల వలె విప్పారియుండును. కదంబ పుష్పపు కేసరపు వలె పీతవర్ణములు కలిగి ఉన్న అతని వస్త్రములను విలువైన రత్నములు పొదగబడి ఉండును. స్వర్ణమయములైన అతని ఆభరణములు రత్నభూషితములై ఉండును. దేదీప్యమానమైన కిరీటమును కుండలములను అతను ధరించి ఉండును. 10వ శ్లోకము. ఉన్నిద్ర ఉత్పంకజ్ కర్ణికాలయే యోగేశ్వర స్థాపిత పాదపల్లవం శ్రీలక్షణం కౌస్తుభరత్న కందర మమ్లాన లక్ష్య వనమాలయాచితం. అతని పాదపద్మములు కర్ణికములను బోలిన మహాయోగుల హృదయములందు నిలిచి ఉండెను. అతని వక్షస్థలముపై సుందరమగు దూడ రూపం చెక్కబడిన కౌస్తుభమణి కలదు. అతని భుజములపై ఇతర రత్నములు అలంకరింపబడి ఉండెను. అతని స్కంద భాగము యందలి నవీన కుసుమ మాలికలు చేయబడి ఉండెను. భాష్యము. భగవానుని దివ్యదేహముపై గల ఆభరణములు, పుష్పములు, వస్త్రములు, ఇతర అలంకరములు అతని దేహముతో ఏకమై ఉన్నవి. వానిలో ఏదీను భౌతిక మూలకములతో తయారు చేయబడలేదు. లేని ఎడల అవి భగవాను దేహమును అలంకరించే అవకాశమే లేదు. పరవ్యోమములందు ఆధ్యాత్మిక వైవిధ్యము భౌతిక వైవిధ్యము నుండి వేరుపడియే ఉన్నది. 11వ శ్లోకము. విభూషితం మేఖలయాంగులీయ కైర్మహాద్య నైరూపుగ్రంకం కణాదిభిః స్నిగ్ధామలా కుంచిత నీల కుంతలైర్విరోచనా మానానన హాస పేషలం. కటి ప్రదేశమున అలంకారియైన మొలనూలుతోనూ వేళ్లు విలువైన రత్న ఖచ్చితమగు అంగుళీకములతోనూ అతడు చక్కగా అలంకరింపబడి ఉండును. అతని నూపురములు, కంకణములు, నీలిఛాయలో వంకరములు తిరిగిన స్నిగ్ధ కేశములు, సుందర దరహాసవదనమును అన్నియును మిగుల మనోహరమైనవి. భాష్యము. పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు సర్వులలో అత్యంత సుందర పురుషుడు. భగవానుడు అనేది విషయము భక్తిని అర్చనా సౌకర్యార్థమే ఉన్నటువంటి కల్పన కాదనియు అతను నిక్కముగా పరమపురుషుడు మరియు రూపసహితుడు అనియు నిరాకారవాదిగా తెలియజేయగోరి శ్రీల సుఖదేవ గోస్వామి ఆ దేవదేవుని దివ్య సౌందర్యము యొక్క ప్రతి అంశమును ఒక్కొక్కటిగా వర్ణించుచున్నాడు. సూర్యకిరణములు సూర్యుని నుండి వెలువడు కాంతి అయినట్లు పరతత్వపు నిరాకార లక్షణమును అతని నుండి వెలువడి కాంతియే ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. అనిత మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. 12వ శ్లోకము.
అదీన లీలా హసితే క్షణోల్లసత్ భ్రూభంగ సంసూచిత భూర్యానుగ్రహం ఈ క్షేత్ర చింతామయమేనమీశ్వరం యావన్ మనోధారణా యావతిష్టతే. భగవానుని ఉదారమైన లీలలు, దర్హాసవదనపు దేదీప్యమానమైన చూర్కులు అతని విశేష వరదానములకు సూచనలై ఉన్నవి. ధారణ ద్వారా మనస్సు అతనిపై లగ్నమగునంత వరకు మనుషుడు ఈ దివ్య రూపమును తప్పక ధ్యానించవలెను. భాష్యము. నిరాకార ధ్యాన కారణముగా నిరాకారవాది పెక్కు క్లేశములను అనుభవించునని భగవద్గీత 12.5 యందు తెలుపబడినది. కానీ భగవంతుడు భగవానుని ప్రత్యక్ష సేవ కారణమున అతి సులభముగా పురోగతిని సాధించును. అనగా నిరాకార ధ్యానమునది నిరాకారవాదికి క్లేశ కారణమై ఉన్నది. ఇచ్చటనే భక్తుడు నిరాకార తత్వవేత్తతో పోల్చినచో అనుకూల పరిస్థితిని కలిగి ఉన్నాడు. నిరాకారవాది భగవానుని సాకార రూపమును గూర్చి సంశయము కలిగి ఉన్నందున సదా ఏదియో ఒక రూపరహితమైన దానియందే ధ్యానము కావింప యత్నించును. ఈ కారణము చేతనే భగవానుని నిజరూపమునందు వాస్తవమైన మనోధ్యానమునకు సంబంధించిన ప్రామాణిక వచనము శ్రీమద్ భాగవతమునందు ఒసగబడినది. ఇచ్చట ఉపదేశింపబడిన ధ్యాన విధానము భక్తి యోగమే. మనిషిని భౌతిక స్థితి నుండి ముక్తుడైన పిమ్మట ఒనరించడి భక్తియుత సేవ. జ్ఞానయోగం అన్నది భౌతిక స్థితుల నుండి ముక్తి నందు విధానమై ఉన్నది. భౌతిక స్థితి నుండి మనుజుడు ముక్తుడైనంతనే, అనగా పూర్వము తెలుపబడినట్లు అతడు నివృత్తుడైనంతనే లేదా సర్వభౌతిక అవసరముల నుండి విడివడినంతనే భక్తి యోగ విధానమును ఆచరించుటకు యోగ్యుడును. అనగా జ్ఞానయోగము భక్తి యోగం నందు ఇమిడి ఉన్నది. వేరు మాటలలో విశుద్ధ భక్తియుత సేవా విధానము జ్ఞానయోగ ప్రయోజనమును సైతము సిద్ధింపజేయును. భక్తి యోగము యొక్క క్రమానుగత వృద్ధి ద్వారా భౌతిక తత్వము నుండి విడుదల అప్రయత్నముగా సాధించబడును. భక్తి యోగ ప్రభావమే అనర్థ నివృత్తి అని పిలువబడును. కృత్రిమముగా బడసి ఉన్నట్టి విషయములన్నీయును ఈ భక్తి యోగ పురోగతితో క్రమముగా అదృశ్యము కాగలవు. ఈ విధానమునందలి తొలి అడుగు అయిన దేవదేవుని పాదపద్మ ధ్యానము అనర్థ నివృత్తి ద్వారా తన ప్రభావమును చూపవలెను. భౌతిక అస్తిత్వమున బద్ధజీవుని పట్టి బంధించినటువంటి నీచమగు అనర్థము మైదున భోగవాంఛ. అది స్త్రీ పురుషుల కలయికలో క్రమముగా వృద్ధి చెందును. స్త్రీ పురుషులు ఏకమైనప్పుడు భవంతులు, సంతానము, స్నేహితులు, బంధువులు, ధనము మొదలగు వాని ప్రోగు ద్వారా ఆ కోరిక మరింత ఉధృతమగును. ఇవన్నీయును పొందబడినప్పుడు బద్ధజీవుడు అట్టి బంధనములలో మునిగిపోవును. మిథ్యాహంకార భావనము నేను. హరే కృష్ణ ప్రభు. మాతాజీ, జలజా మాతాజీ, కుమారి మాతాజీ చదువుతారామా? ప్రభుజీ చదువుతాను ప్రభుజీ. ఇవన్నీయును పొందబడినప్పుడు బద్ధజీవుడు అట్టి బంధనములలో మునిగిపోవును. మిథ్యాహంకార భావనము నేను నాది అని భావన ప్రబలమగును. అంతటా ఆ వాంఛ రాజకీయ, సాంఘిక, పరహిత, లోకహిత మరియు పలు అనవసర కార్యములకు విస్తరించును. అట్టి కార్యములు ఆకాశమునందలి మేఘము వలె ఒక సమయమున గోచరించి మరుక్షణమే కనుమరుమయ్యేరి సముద్ర అలల నురుగును బోలును. బద్ధజీవుడు ఆ విధముగా అట్టి బానిచే మరియు కామవాంఛా ఫలములచే చుట్టబడును. కనుకనే భక్తి యోగము కామవాంఛను క్రమముగా ఇగిరింపచేయుటకు దోహదపడగలదు. ముఖ్యముగా ఆ కామవాంఛను లాభము, ఆరాధనము, గౌరవము అనడి 3 శీర్షికలుగా సంగ్రహపరపవచ్చును. బద్ధజీవులందరూ కామవాంఛ యొక్క ఈ వివిధ రూపముల ఎడనే వెర్రెత్తి ఉన్నారు. ముఖ్యముగా కామభోగముపై ఆధారపడి ఉన్నట్టి అట్టి భౌతిక కాంక్షల నుండి తానెంతగా విడివడి ఉన్నాడో మనుజుడు తనకు తాను గుర్తించగలడు. తినిన ప్రతి ముద్దకు తన ఆకలి ఏ విధముగా సమయించెను మనుజుడు అనుభవం కలిగి ఉన్న రీతి కామవాంఛ నుండి ఎంతగా విడివడెనో ప్రతి ఒక్కరూ గమనింపవలసి ఉన్నది. భక్తి యోగ విధానము ద్వారా కామవాంఛ దాని వివిధ రూపములతో సహా నశించగలదు. భౌతిక దృష్టిలో భక్తుడు విద్యావంతుడు కానప్పటికీ భగవత్ కరుణచే భక్తి యోగము అప్రయత్నముగా జ్ఞాన వైరాగ్యములను కలుగచేయుటచే అందులకు కారణము. జ్ఞానమనగా విషయములను యథాతథముగా ఎరుగుట అని భావము.
అనవసరమైన విషయములు కలవని యోచన ద్వారా ఎరుగగలిగినచో జ్ఞానవంతుడకు మనుషుడు సహజముగా అట్టి అవాంఛితములగున వాణిని వదిలివేయును. బద్ధజీవుడు జ్ఞాన సముపార్జన ద్వారా భౌతికావసరములను అనర్థములుగా గుర్తించగలిగినప్పుడు వాని నుండి విడివడును. ఈ జ్ఞానస్థితి వైరాగ్యము అనర్థ నివృత్తి అని పిలువబడును. యోగి అయిన వాడు ఆత్మతృప్తుడై ఉండవలననియు జీవన అవసరములకై అంధప్రాయములకు ధనికుల కడ భిక్షమెత్తరాదనియు గత ముందు మనము చర్చించి ఉన్నాము. ఆహారము, నిద్ర, ఆవాసము వంటి జీవన అవసరములకే సుఖదేవ గోస్వామి కొన్ని వేరు విధానములను ఉపదేశించున్నను. కామవాంఛకు మాత్రము ఎట్టి ఉపాయమును తెలిపి ఉండలేదు. కామవాంఛను ఇంకనూ కలిగి ఉన్నవాడు సన్యాసాశ్రమము స్వీకరించుటకు యత్నించరాదు. అట్టి స్థితిని సాధించని వాని సన్యాసం అనేది ప్రశ్నయే లేదు. కనుక మనుషుడు సన్యాసాశ్రమును స్వీకరించుటకు మొదలు తగిన గురువు నిర్దేశమునందు క్రమానుగత భక్తియుత సేవా విధానము ద్వారాను భాగవత నియమములను అనుసరించుట ద్వారాను కనీసము కామవాంఛను తప్పక నియమింపవలను. కనుక కామవాంఛ హరే కృష్ణ ప్రభుజీ. హరికుమారి మాతాజీ ఉన్నారమ్మా? ఇంకెవరన్నా చదవలసిన వాడు ఉన్నారమ్మా? శారదా స్వరూపనేని మాతాజీ పేరు చూసాను ఇప్పుడు. హరే కృష్ణ. ఇంకెవరైనా చదవాల్సిన వాళ్ళు ఉన్నారమ్మా? కనుక కామవాంఛ నుండి క్రమముగా ముక్తుడొకటియే శుద్ధిపడుట అని దాని భావం. ఇచ్చట వర్ణించబడినట్లు అది పాదముల నుండి ఆరంభమైడి పరమపురుషుని ధ్యానము ద్వారానే సాధ్యము కాగలదు. కామవాంఛ నుండి ఎంతవరకు విడివడినో కాంచకుండా కృత్రిమంగా ఉన్నతిని బడయుటకు ప్రయత్నించుట ఎవ్వరికి తగదు. శ్రీకృష్ణ భగవానుడి దరహాస వదనమే శ్రీమద్ భాగవతం నందు దశమస్కందము. ఎక్కువ మంది అల్పజ్ఞులు ఈ దశమస్కందమునే ముఖ్యముగా శ్రీకృష్ణుడు రాసలీలను వర్ణించేది 5 అధ్యాయములను అధ్యయనం చేయి ఆరంభించదు. అది నిక్కముగా సరైనది కాదు. భాగవతపు అట్టి అనుచిత అధ్యయనము లేదా శ్రవణము ద్వారా అవకాశవాదులు భాగవతము పేరిట కామభోగమునకు దిగి గొప్ప ఉపద్రవము సృష్టించిరి. అట్టి నామమాత్ర భక్తుల కర్మల వలన భాగవతమునకు అపకీర్తి కలుగుచున్నది. శ్రీమద్ భాగవత ప్రవచనమును ఆరంభించుటకు మొదలు మనుషుడు సర్వ విధములైన కామవాంఛల నుంచి దూరుడు కావాలని. కామభాగము నుండి విరమణియే పవిత్రీకరణమని దాని భావమని శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ స్పష్టముగా నిర్వచించి ఉన్నారు. యథాయథీశ్చ పుష్యతి విషయాలంపట్యం తగ్గుతి తదా తదా ధారయేతి చిత్తశుద్ధి తారతమ్యనైవ ధ్యాన తారతమ్యముక్తం అని ఆయన పలికిండని. బుద్ధి పవిత్రీకరణ ద్వారా మనుషుడు కామభోగం మత్తు నుంచి బయటపడినంతట తదుపరి ధ్యానమునకై ముందడుగు వేయవలెను. అనగా హృదయము ఎంత పవిత్రీకరింపబడినో అంతగా భగవాన్ని దివ్య దేహము యొక్క వివిధ అవయముల ధ్యానములను వృద్ధి కావింపవలెను. సారాంశం ఏమనగా కామభోగమునందే ఇంకను చిక్కబడి ఉన్నవారు భగవాని పాదములు దాటి ధ్యానమును సాగింపరాదు. కనుక అట్టువారి భాగవత ప్రవచనమును ఈ గొప్ప వాంగ్మయములో ప్రథమ ద్వితీయ స్కందములకే పరిమితము చేయవలెను. అనగా మనుషుడు మొదటి 9 స్కందములందు విషయములను ఆకలింపు చేసుకున్న ద్వారా పవిత్రీకరణ విధానమును పూర్తి చేయవలసి ఉన్నది. తదనంతరమే శ్రీమద్ భాగవతం నందులే దశమ స్కందములోనికి అతడు అనుమతింపబడవలను. ఎలా స్టెప్ బై స్టెప్ చదువుకోవాల్సిన వలన ఉన్న ప్రయోజనము అర్హత గురించి చెప్పుకొచ్చాను. రైట్, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయమ్మా? ప్రభుజీ నేను చదవనండి. సరే, కుమారి మాతాజీ చెప్పండి. ప్రభుజీ ఇక్కడ కామవాంఛ అన్నారు కదా ప్రభుజీ, అంటే ఓన్లీ ఒక టైపే కాకుండా మనం ఎక్కువ ఫుడ్ తినడం, అదర్వైజ్ ఎక్కువ నెట్ ఎక్కువ అంటే నెట్ లో అలా చూసుకుంటూ ఉండడం, ఏదన్నా అదేనా? ఏ కోరికైనా కామవాంఛ కిందకి వస్తుందమ్మా. భగవంతుని తప్ప ఏ కోరికైనా కామవాంఛ కిందకి వస్తుంది.
అంటే అవసరంకు మించి ఎందులో ఇది చేస్తున్నా అది కామవాంఛ కింద వస్తుంది. కామవాంఛ కింద వస్తుంది. అవసరం మించి ఎందులోనైనా కామవాంఛ వల్లనే అవసరం మించి ఎందులోనైనా ఉంటాం. ఓకే అమ్మా, ఎవరు శారదా స్వరూపం చదువుతారమ్మా? 13వ శ్లోకం అయితే 13 చదివి ఆపుదాం అయితే. ఓకే చదువుతాను. ఓకేనండి. 13 ధ్యాన విధానము పరమాత్మని పాద పద్మముల చెంత ఆరంభమై అతని దరహాస వదనమునకు పురోగమించవలెను. చరణ కమలములపై పెదప చీల మండలపై ఆ పెదప ఊరువులపై ఈ విధముగా ఊర్ధ్వముగా ధ్యానమును కొనసాగించవలెను. ఒక్కొక్కటిగా వివిధాంగములపై మనస్సు ఎంత అధికముగా లగ్నమగునో అంత అధికముగా బుద్ధి శుద్ధి పడగలదు. భాష్యము శ్రీమద్ భాగవతం నందు ఉపదేశింపబడిన ధ్యాన విధానము ఏదియో నిరాకార తత్వమునందు లేదా శూన్యమునందు మనుజుని ధ్యానమును లగ్నము చేయుట కానే కాదు. విరాట్ రూపమున గాని లేదా శాస్త్రములందు వర్ణించినట్లు సచ్చిదానంద విగ్రహ రూపమున్న కాని దేవదేవుడగు శ్రీకృష్ణుని ఎందే ధ్యానమును కేంద్రీకరించవలెను. విష్ణు రూపములకు పలు ప్రామాణిక వర్ణనలు కలవు. అదే విధముగా ప్రామాణిక ప్రాతినిధ్యములకు శ్రీ విగ్రహములు సైతము కలవు. కనుక మనుజుడు శ్రీ విగ్రహ ధ్యానమును అభ్యసించవచ్చును. తొలుత మనసును భగవానుని చరణ కమలములపై నిలిపి క్రమముగా ఊర్ధ్వముగా జనుచు దరహాస వదనము వరకు ధ్యానమును కొనసాగించవలెను. భాగవత ధర్మ సంప్రదాయమును అనుసరించి శ్రీకృష్ణ భగవానుని రాసలీల అతని దరహాస వదనమై ఉన్నది. చరణ కమలముల నుండి దరహాస వదనము వరకు క్రమముగానే పురోగమించవలెనని ఈ శ్లోకమున ఉపదేశింపబడినందున ఒక్కసారిగా శ్రీకృష్ణుని రాసలీలనే అవగతము చేసుకున్నది యత్నమును మనము చేయరాదు. ఆ దేవదేవుని చరణ కమలములకు పుష్పములను తులసీ దళములను అర్చించుట ద్వారా ధ్యానమును ఏకాగ్రపరచుటను అభ్యాసము చేయుట ఉత్తమము. ఈ విధముగా అర్చనా విధానము ద్వారా మనము క్రమముగా పరిశుద్ధులము కాగలము. భగవానునికి వస్త్రధారణము చేయుట, అభిషేకము చేయుట వంటి దివ్య కర్మలు మన అస్తిత్వమును పవిత్రమనర్చుకున్నటలో తోడ్పడగలవు. పవిత్రీకరణలో ఉన్నత స్థితిని మనం చేరినప్పుడు శ్రీకృష్ణుని దరహాస వదనమును గాంచినను లేదా రాసలీలను శ్రవణము చేసినను అతని కర్మలను ఆస్వాదించగలము. కనుకనే శ్రీమద్ భాగవతం నందు రాస నృత్య లీలలు దశమస్కందమున వర్ణింపబడినవి. మనుజుడు ఎంత అధికముగా భగవానుని దివ్య రూపముపై చరణ కమలములపై గాని చీల మండలపై గాని ఊరువులపై గాని వక్షస్థలముపై గాని ధ్యానము నిలుపును అంత అధికముగా పవిత్రుడగును. కనుకనే అంత అధికముగా బుద్ధి శుద్ధి పడగలదు అని ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. అనగా మనుజుడు ఇంద్రియ భోగము నుండి అంత అధికముగా విరక్తుడగునని భావము. ఇంద్రియ భోగమునందు రతమై ఉన్నందున ప్రస్తుత బద్ధ జీవన స్థితి యందు మన బుద్ధి అపవిత్రమై ఉన్నది. శ్రీకృష్ణుని దివ్య రూప ధ్యాన ఫలితము ఇంద్రియ భోగము నుండి విరక్తిగా ప్రకటితము కాగలదు. కనుకనే ధ్యానం యొక్క చర్మ ప్రయోజనము మనుజుని బుద్ధి పవిత్రీకరణమై ఉన్నది. ఇంద్రియ భోగమునందు అతిగా అనురక్తులైన వారిని అర్చన యందు పాల్గొనుటకు గాని రాధాకృష్ణులు లేదా విష్ణువు యొక్క దివ్య శ్రీ విగ్రహములను తాకుటకు గాని అనుమతింపరాదు. తదుపరి శ్లోకమును ఉపదేశింపబడినట్టు శ్రీకృష్ణుని విరాట్ రూప ధ్యానమే వారికి ఉత్తమమైనది. కనుకని నిరాకారవాదులకు శూన్యవాదులకు విశ్వరూప ధ్యానము ఉద్దేశింపబడగా భక్తులకు మందిరమందలి శ్రీ విగ్రహారాధన ధ్యానం ఉపదేశింపబడినది. నిరాకారవాదులు శూన్యవాదులు తమ ఆధ్యాత్మిక కర్మలందు తగినంతగా పవిత్రులు కానందున అర్చనము వారికి నిర్దేశింపబడలేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అమ్మా ఇక్కడతో ఆపుతున్నాను. ఓకే చెప్పండి సుజాత మాతాజీ. ప్రభుజీ శ్రీ విగ్రహాలు ఆధ్యాత్మిక రూపం కదా ప్రభు. ఇప్పుడు విరాట్ రూపం భౌతిక రూపము కదా. విరాట్ రూపం భౌతిక రూపం. అదే ఎందుకంటే బ్రహ్మదేవుడు అక్కడ విస్మృతిని కలిగినప్పుడు విరాట్ రూపంని ధ్యానించాడు అని చెప్పేసి రాశారు కదా. చెప్పండి. మేబీ అంటే విరాట్ రూపంలో అయితే గనక ఇప్పుడు ఆధ్యాత్మిక రూపంలో అయితే ఆయన శక్తులను భగవంతుని శక్తుల్ని మనం ధ్యానించడానికి కష్టంగా అంటే అంత ఈజీగా చెయ్యలేము. కాబట్టి విరాట్ రూపంలో అయితే కనుక ఆయన శక్తులతోటి మనకి రూపం కనిపిస్తుంది కాబట్టి అది ఈజీ అని అంటారా? విరాట్ రూపము భౌతికం. విరాట్ రూపం ధ్యానించడము భౌతికము అని అనుకోవడానికి వీలు. ఓకే రైట్ రైట్ రైట్. విరాట్ రూపం అర్థమైంది ప్రభు. యా సో దట్స్ ద సెటిల్ డిఫరెన్స్ రైట్. ఓకే ప్రభుజీ ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా ప్లీజ్. కొంచెం
విరాట్ రూపము భగవంతుని భౌతిక స్థితి తాలూకా రూపం అని చెప్పుకోవచ్చు. భౌతిక లక్షణాలతో భౌతిక ప్రపంచానికి సంబంధించినది ఎక్స్ప్లెయిన్ చేసే రూపం కింద మనం వారిని తీసుకోవచ్చు విరాట్ రూపం. సో ఇందాక మన శ్లోకంలో కూడా అదే వచ్చింది. విరాట్ రూపం మీద ధ్యానంతో మొదలుపెట్టి భగవంతుని ఆధ్యాత్మిక రూప ధ్యానానికి ఎదగడానికి ఒక మార్గము కింద అసురీతత్వ మార్గం కింద రాసుకొచ్చారు. అసురులకి కూడా అది మార్గం కింద రాసుకొచ్చారు, కానీ అలా చేయడం అసురీతత్వము కాదు. అర్థమవుతుందమ్మా? అసురీతత్వంలో ఉన్న వ్యక్తులు కూడా విరాట్ రూపం మీద ధ్యానం చేయడం అంటే విరాట్ రూపాన్ని అర్థం చేసుకోవడం సులభం. ఆధ్యాత్మిక రూపాన్ని అర్థం చేసుకోవడం ఇంత మాత్రాన అది భౌతికం అనడానికి వీలు. విరాట్ రూపం భౌతికం అవ్వచ్చు, కానీ ఆయన్ని అర్థం చేసుకోవడం ఆధ్యాత్మికతకి మొదటి మెట్టే అవుతుంది. ఎవరికి? అసురీతత్వం ఉన్న వాళ్ళకి. ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న వాళ్ళకి అది ఆధ్యాత్మిక తత్వమే అవుతుంది. కానీ భక్తులైన వాడు విరాట్ రూపాన్ని కంటే కూడా భగవత్ రూపాన్ని ఆనందిస్తాడు అని చెప్పి మనకు చాలా చోట్ల వస్తూ ఉంటుంది. సార్, భగవత్ రూపము అంటే విగ్రహ రూపం అనేనా? విగ్రహ రూపము కూడా స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. విగ్రహ రూపం కూడా స్టార్టింగ్ పాయింట్. ఫైనల్లీ యూ హ్యావ్ టు స్టార్ట్ ఎంజాయింగ్ యువర్ ఓన్ రిలేషన్షిప్ విత్ గాడ్. విరాట్ రూపం అంటే శ్రీకృష్ణుడు అనే కదా ప్రభుజీ? విరాట్ రూపం అంటే ఆయన విరాట్ రూపం అమ్మ. శ్రీకృష్ణుడి తాలూకు విరాట్ రూపం. అదే మళ్ళీ విరాట్ రూపం అంటే ఆయన తాలూకు భౌతిక శక్తిని ప్రదర్శించే రూపం. ఆయన భౌతిక శక్తిని ప్రదర్శించే రూపం అనుకోండి. విరాట్ రూపం అంటే రాముడు కృష్ణుడు కూడా విరాట్ రూపం కిందే లెక్క ప్రభుజీ మనకి. కాదమ్మా, అర్జునుడికి చూపించిన విరాట్ రూపం గురించి మాట్లాడు. విశ్వరూపం కదా ప్రభుజీ? విరాట్ రూపం అంటే విశ్వరూపం అనే కదా? విశ్వరూపం విరాట్ రూపం విశ్వరూపం. ఓకే, ఇంకా ఎవరు పాడతారమ్మా ఇవాళ? నేను పాడతాను ప్రభుజీ. పాడండి అమ్మ విజయ్. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయినే హిరణ్యాకాశిపోర్రక్షః శిలాటంకారకాలాయే హితో నృసింహ పరతో నృసింహో యతో యతో యామి తతో నృసింహ బహిర్నృసింహో హృదయే నృసింహో నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవారే నాఖా అద్భుత శృంగం దళితా హిరణ్యకశిపు కామభృంగం కేశవధృతా నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ 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 ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ గురుదేవ్ गुरुदेव जय जय गुरुदेव नित्य गुर हरि बोल हरि बोल हरि बोल नित्य गुर हरि बोल। जय नरसिंहदेव की जय, जय भक्त प्रहलाद महाराज की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण प्रभु जी। थैंक यू प्रभु। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, हरे दंडवत कृष्ण हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। ఆపుతున్నానమ్మా, ఇక్కడితో ఆపుతున్నాను. హరే కృష్ణ.